24 ఎలక్షన్స్‌లో అంత ఘోరంగా ఏకంగా 70,000 ఓట్ల మెజారిటీ తేడాతోటి ఎలా ఓడిపోయారంటే ఏం చెప్తారు? ఇప్పుడు త్రిముఖ కూటమి కాదు, మా దగ్గర చతుర్ముఖ కూటమి ఉందని. అదే బ్లడ్ బ్యాచ్‌ల వాదన కూడా ఎక్కువగా అనిపించింది. దాన్ని కూడా అందులో కూడా భరత్ పేరు అనేది ఎక్కువగా వినిపించింది అప్పట్లో. మీరు అసలు చెప్పండి. ఎందుకు ఉంటుంది? మరి ఎవరు ఎంకరేజ్ చేశారు బ్లడ్ బ్యాచ్‌ని రాజమండ్రిలో? మా పార్టీలో ఎవరైనా హై హ్యాండెడ్నెస్ చూపించి ఏదైనా రుబాబులు చేసినా లేదా ఇంకోటి చేసినా ఇటీవల మీరు పరకాల ప్రభాకర్ గారి ఆర్టికల్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇస్ దర్ ఎనీ మిస్చీఫ్ బిహైండ్ ఏపీ 2024 ఎలక్షన్స్ అని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చారు. మా ఇంట్లో నేను ఏసీ ఆన్ చేసుకోవాలనుకోండి, ఇది నేను యాప్ ఓపెన్ చేసి మా ఇంట్లో ఏసీ ఆన్ చేస్తాను, మా ఇంట్లో లిఫ్ట్ ఆపరేట్ చేయిస్తాను. మరి అలాంటిది ఇది 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 ఇంకా నేను చెప్పేది 4th జనరేషన్, ఇంకా ఈవీఎం అనేది 2nd జనరేషన్, ఇంకా చాలా ఈజీ ట్యాంపర్ చేయడం. సో ఇప్పుడు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్తో ఈ మధ్యన మీ ఇద్దరి మధ్య గట్టిగానే మౌత్ టు మౌత్ వార్ అయితే జరుగుతున్నట్టుంది. ఇప్పుడు రాజమండ్రిలో విపరీతమైన కరప్షన్ జరుగుతుంది. రాజమండ్రిలో విపరీతమైన భూదందాలు, సెటిల్మెంట్లు జరుగుతున్నాయి, కబ్జాలు జరుగుతున్నాయి, పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు వ్యాఖ్యలు చేశారు. తర్వాత రీసెంట్గా ఆయన విత్డ్రా చేసుకున్నారు. కారణం ఏమై ఉంటుందండి మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, అది నిజమా కాదా అనేదైనా తేల్చాలి కదా. ప్రొఫెసర్ గారు ఆయన ఏదో ఒక విశ్లేషణలో ఆయనకున్న సోర్సెస్లో వచ్చిన అంశం గురించి ఆయన చెప్తే ఆయన పైన పోలీస్ స్టేషన్లో కేసు కడతారా? సో ఇప్పుడు 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాదిగానే మీ రాజధాని. ఇప్పుడు హైదరాబాద్ అనేది అదొక గోల్డ్ మైన్. కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసుకుని మనకి రావాల్సిన ఫండ్స్ రప్పించుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్కి నంబర్ షాట్. తెలుగుదేశం ఎంపీలు మద్దతుతో ఇవాళ గవర్నమెంట్ ఉన్నప్పుడు, రాజారెడ్డి మర్డర్ జరిగినప్పుడు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు. మా నాయన రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడానికి 3 రోజుల ముందు మీరు అసెంబ్లీలో ఛాలెంజ్ చేశారు, నువ్వు అసెంబ్లీలో ఎలా అడుగు పెడతావో చూస్తానని చెప్పి. ఆ తర్వాత ఆయన చనిపోయారు 3 రోజులకి. అంటే స్టిల్ హీ డూ హ్యావ్ ఎనీ డౌట్స్ టువర్డ్స్ ద ఇన్సిడెంట్ విచ్ వాజ్ హ్యాపెండ్ ఆన్ September 2 అంటే ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కూటమి ప్రభుత్వం, ఇటీవలి కాలంలో ఆరోపణలు ప్రత్యారోపణలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అన్ని అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు రాజమండ్రి నుంచి రాజమండ్రి మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మార్గాని భరత్ రామ్. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు. మీరు ఎట్లా ఉన్నారు? ఫైన్. ఎలా ఉన్నాయి రాజమండ్రి రాజకీయాలు? నా ఊరితో స్టార్ట్ చేస్తా. రాజమండ్రి రాజకీయాలు ఎలా ఉన్నాయి? రాజమండ్రి ఎప్పుడు కూడా రాజమండ్రి యాజ్ ఎ సిటీగా ఒక రకంగా చెప్పాలని అంటే రాష్ట్ర రాజకీయాలను సైతం ప్రభావితం చేసే నియోజకవర్గం రాజమండ్రి. ఎందుకంటే రాజమండ్రి ఈజ్ అ కల్చరల్ క్యాపిటల్. ఇదివరకు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా రాజమండ్రి హైదరాబాద్ క్యాపిటల్, రాజమండ్రి ఈజ్ అ కల్చరల్ క్యాపిటల్. సో రాజమండ్రి ఎప్పుడూ కూడా రసవత్తంగానే ఉంటుంది. అంటే మనకి చరిత్రలో చూసినట్టయితే రాజమండ్రి పార్లమెంట్, ప్రత్యేకించి జగనన్న ఆయన గొప్ప నిర్ణయం. ఎందుకంటే ఎప్పుడు కూడా బీసీ అనే పదము పార్లమెంట్ చరిత్రలో, రాజమండ్రి చరిత్రలో లేదు. సో అది ఆ చరిత్రలో నన్ను కూడా భాగస్వామ్యం జగనన్న చేసినందుకు ఎప్పుడూ ఆయనకి కృతజ్ఞతతో ఉంటాము. రాజకీయాల దగ్గరకు వచ్చేసరికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 2 టర్మ్లు ఆయన ఎంపీ చేశాడు, 4, 9 అట్లా. ఇంకా సీనియర్ మోస్ట్ ఆయన భీష్ముడు అంటారు వృద్ధ నాయకులు, బుచ్చయ్య చౌదరి గారు. ఇట్లా రకరకాల అంశాలతో రాజమండ్రి ఎప్పుడు రసవత్తంగానే ఉంటుంది. అటువంటి రాజమండ్రి రాజకీయాలని నేను రాష్ట్రం అంతా రాజకీయాలు చేస్తాను కానీ చేయగలను, కానీ రాజమండ్రి రాజకీయాలు నా వల్ల కాదు అని మీ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేతులెత్తేసిన సందర్భం కూడా ఉంది. మీకు తెలుసా లేదా? లేదు, నాకు తెలిసి 14లో జరిగింది. అది 14లో జరిగింది. ఓకే. ఎందువల్ల చెప్పుంటారు ఆయన?
నేను అప్పుడు 14లో నేను అవును. మీరు ఇంకా పాలిటిక్స్‌లో లేను. పాలిటిక్స్‌లో లేరు. బహుశా మీ ఫాదర్‌కి తెలిసుంటుంది. నాగేశ్వరరావు గారికి. అంటే ఒకటి అంటే నాకు తెలిసినంత వరకు ఆహ్, జగనన్న చెప్పే అంశం ఏంటంటే, రాజమండ్రిలో రాజకీయాలు చేస్తే ఎక్కడైనా చేయొచ్చు. యాహ్! దానికి ఇండైరెక్ట్ గానే నేను చెప్పింది. ఆయన ప్రపంచంలో చెప్పారు. ఎక్కడైనా చేయొచ్చు. ఎక్కడైనా చేయొచ్చు. ఆయన 14 రిజల్ట్ తర్వాత చెప్పిందేంటంటే, ఇది నాకు పక్కా న్యూస్. ఇదేమి ఫేక్ కాదు. ఓకే. రాష్ట్రమంతా రాజకీయాలు చేయగలను గానీ, చేస్తాను గానీ, రాజమండ్రి రాజకీయాలు మాత్రం నేను చేయలేను అని చేతులెత్తేసాను. ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి అప్పుడని కాదండి. ఇప్పుడు అలానే ఉంది. ఏంటి దానికి అన్ని ఏమి వర్గాలు, అన్ని విభేదాలు, అన్ని వర్గాలు ఎందుకంటారు రాజమండ్రిలోనే? అంటే ఒకటండి. ఇప్పుడు నిజంగా పార్టీకి సాబిటేజ్ అనేది ఎవరు కూడా చేయకూడదు బేసిక్‌గా. ఇప్పుడు నిజంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాజమండ్రిలోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. గతంలో తెలుగుదేశం సెపరేటు, జనసేన మద్దతు ఇచ్చారనుకోండి. అప్పుడు 14లో. 19లో ముగ్గురు 3 పార్టీల కిందన పోటీ చేశాము. 24లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం. అంటే 3 పార్టీలు కలిపి వాళ్ళు పోటీ చేశారు కాబట్టి త్రిముఖ కూటమి అనాలి. కానీ రాజమండ్రిలో ఇంకొక కూటమి కూడా ఎక్స్‌ట్రా యాడ్ అయింది. దాన్నే చతుర్ముఖ కూటమి. నేనేం చెప్పను. నేను పేర్లేం చెప్పను. అది మీ పర్లేదు మీ చెప్పండి. మీ ఊహకే వదిలేస్తున్నాను. No, మీ I రా can కాదు I కాదు. can guess, but I want కాదు. to మీ come out from మీ your mouth. మీ జర్నలిజం విజ్ఞతకే No, I వదిలేస్తున్నా. can guess what you supposed కానీ to say. ఒక్కటండి. ఇక్కడ ఏంటంటే నాకు నిజంగా బాధాకరం ఏంటంటే 2014 బొమ్మన రాజ్‌కుమార్ గారు ఉన్నారు. ఆయన పోటీ చేశాడు. ఆయన్ని ఏమంటారంటే అజాత శత్రువు అని అంటారు. Yes, exactly. అంటే పక్కన పార్టీ వాళ్ళు కూడా ఆయన అభిమానిస్తారు. ఆయన ఎవరైనా వచ్చి సాయం అడిగితే లేదు అనకుండానే పక్క పార్టీ వాళ్ళకైనా ధన సాయం గానీ, ఏది అడిగినా డొనేషన్స్ గానీ ఆయన ఇస్తా ఉంటాడు. అంత మంచి మనిషినే సాబిటేజ్ జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే 14. 19 ఏం జరిగిందండి? 19లో ఆయన కాదు రౌతు సూర్యప్రకాశ్‌రావు గారు. రౌతు సూర్యప్రకాశ్‌రావు గారు. ఆయనకు కూడా పాపం నిజంగా అన్యాయం జరిగింది. 24లో నిజంగా నాకు కూడా అంతంత డబ్బు ఖర్చు పెట్టుకొని నేనేం రాజకీయం చేస్తున్నాను. అంటే వాళ్ళు ఇప్పుడు మీరు ఎవరినైతే ఉద్దేశించి అయితే నాలుగో కూటమి అంటున్నారో, వాళ్ళు చెప్పేది గాని అంటే వాళ్ళంటే వాళ్ళు డైరెక్ట్‌గా చెప్పి ఉండకపోవచ్చు. వాళ్ళ వర్గం చెప్పే మాట ఏంటంటే, "వి ఆర్ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ రాజమండ్రి రూరల్ అండ్ బిసైడ్ ఏరియాస్ సిన్స్ లాంగ్ బ్యాక్." వాళ్ళ ఫాదర్ నుంచి ఉన్నటువంటి లెగసీ. దాంతోటి ఇది మా గడ్డ అని ఫీల్ అవుతుంటారు. అటువంటి గడ్డపై మార్గాని భరత్ నిన్నగాక మొన్నొచ్చి మా మీద పెత్తనం అంటే ఎలా అనేది వాళ్ళ వాదనని నేను విన్నాను. దానికి మీ ఆన్సర్? అదే ఒకటండి. ఇప్పుడు చూడండి ఏ నియోజకవర్గం అయినా ఎవరి కాళ్ళు నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈస్ ద సుప్రీం ఇన్ ద పార్టీ. అన్‌డౌటెడ్‌లీ ఆయన సుప్రీం ఇన్ ద పార్టీ. ఆయన పార్టీ సుప్రీం ఉన్నప్పుడు 175 నియోజకవర్గాలు ఉన్నాయి. సీనియర్ మోస్ట్ మహామహులకి ఒక నియోజకవర్గం ఉంటుంది. ఎవరికీ కూడా 2 నియోజకవర్గాలు, 3 నియోజకవర్గాలు ఉండవు. ఎవరి నియోజకవర్గం పరిధి వాళ్ళకి ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళని కోఆర్డినేటర్ కింద నియమించిన తర్వాత ఇంకా హోల్ అండ్ సోల్‌లో కోఆర్డినేటర్ యొక్క బాధ్యత ఆ నియోజకవర్గం. ఇప్పుడు నిజంగా సమర్థుడైతేనే నియమిస్తారు. ఇప్పుడు నేను 2019లో నాకు ఎంపీ అవకాశం కల్పించారు జగనన్న. సో మేము మా ఫాదర్‌కి ఉన్న పేరు గానీ, లేకపోతే ఆయన 30, 40 ఇయర్స్ నుంచి బీసీ సంఘాల్లో గానీ, లేకపోతే రాజకీయంగా ఉన్న పలుకుబడికి గానీ అది ఉపయోగపడింది. జగన్మోహన్ రెడ్డి గారు బీసీ అనే స్టాండ్ తీసుకోవడంతో పార్టీలకు అతీతంగా, ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా రాజమండ్రి పార్లమెంట్ అంటే ఎప్పుడు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన సీటుగా ఒక ముద్ర ఉంది. మీకు ఎప్పుడు స్వాతంత్రం దగ్గర నుంచి మీరు ఇప్పుడు దాకా చూసుకుంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 2 టైమ్స్, రాజశేఖర్ రెడ్డి గారి వేవ్‌లో ఆయన నిజంగా ఎంపీ అయిపోయిన తర్వాత ఆయనకి విపరీతమైన ప్రజల్లో గానీ, సోషల్ మీడియాలో గానీ ఆయనకు ఒక క్రేజ్ వచ్చింది. ఎంపీ అయిన తర్వాత ఇంకా ఎక్కువ ఇదొచ్చింది. అప్పుడు మనం నిజంగా వాస్తవంగా చూసుకుంటే 4, 9 రాజశేఖర్ రెడ్డి గారి వేవ్, కాంగ్రెస్ పార్టీ వేవ్‌లో ఆయన గెలిచారు. ఇంకా అదర్‌వైజ్ దానికి ముందర మీరు ఎప్పుడు చూసుకున్నా చౌదరి చుండ్రు శ్రీహరిరావు గాని, ఇంకా ఎవరైనా పట్టాభి, ఎస్‌వికే సత్యనారాయణ, కపిలేశ్వరం జమీందార్ గారు గాని, తర్వాత సో మురళీమోహన్ గాని, ఇప్పుడు పురంధరేశ్వరి గారు. అవును. 2019లో
జగనన్న పాదయాత్రలో భాగంగా ఆయన అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేస్తే మొత్తం కబుర్లు అనౌన్స్ చేశారు. అందరూ ఈ ప్రజలని కాదు నాయకులు అందరూ కూడా ఇలా ముక్కు మీద వేలేసుకున్నారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి బీసీ ఏంటి ఇది కమ్మ సీటు కదా ఇది అలా ఎలాగిస్తాడు అని చాలా ఆశ్చర్యం అనిపించింది అందరికీ. కానీ అండర్ గ్రౌండ్లో అండర్ కరెంట్గా బీసీలు అందరూ కూడా ఓన్ చేసుకున్నారు. అంటే నేనేదో మార్గాన్ నాగేశ్వరరావు గారు అబ్బాయినో లేకపోతే ఇంకోటని కాదు. మా బీసీ కులానికి మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత సీట్ ఇచ్చారు అని 1,25,000 మెజారిటీతో గెలిపించారు. ఇవన్నీ ఒక పక్కన పెడితే 2000 మొన్న రీసెంట్గా మీరు చూసారో లేదో ఒక 2 రోజుల క్రితం 3 రోజుల క్రితము ఈనాడు పేపర్లో ఏదైతే బీసీ కులాలు జిల్లాల వారీగా ఇచ్చారు. జనాభా ఎవరెవరు ఎస్సీ కులం ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసరికి ఆశ్చర్యం అనమాట. 29% అని ఇచ్చారు. అసలు 29% మురళీధర్రావు కమిషన్ అని 1994లో మీరు చూసుకుంటే 50% పైనే ఉన్నాయి తప్పితే లోపల ఎక్కడా కూడా లేదు. 29% కనిష్టంగా బీసీ కులాలు ఉన్న జిల్లాలు అని చెప్పి ఫస్ట్ ఏమో పోలవరం జిల్లా అని, నెక్స్ట్ మన్యం రంపచోడవరము ఆ జిల్లాలు చేసిన తర్వాత 3వ జిల్లా కిందన కనిష్టంగా తూర్పుగోదావరి జిల్లా. అంటే వాళ్ళకి ఏంటంటే కడుపులో మంటో లేదా అక్కస్తో తెలీదు. అంటే రాజమండ్రి పార్లమెంట్ సీట్ బీసీలకి ఇవ్వడం ఏంటి, జగన్ గారు బీసీలకి ఇవ్వడం ఏంటి, దాని నుంచి బీసీ నుంచి మళ్ళీ కొట్టించేసి మళ్ళీ కమ్మాకి ఇచ్చేయాలా అన్న ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాదు. ఈ రకమైన కుట్ర కూడా జరుగుతుంది. సో దీన్ని సమర్థవంతంగా నేను వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నేను అన్నా, ఇప్పుడు నిజంగా మీరు ఎస్సీ కులాలు ఇంతమంది జనాభాను ఇచ్చారు, ఓసీ ఇంతమంది ఉన్నారని ఇచ్చారు, ఎస్టీలు ఇంతమంది ఉన్నారని ఇచ్చారు, దాని పక్కన బీసీ కాలం ఎందుకు వేయరు? బీసీ కాలం వేస్తే మీకు తెలిసిపోతుంది కదా. అప్పుడు నేనేం చేశానంటే టోటల్ జనాభా తూర్పుగోదావరి జిల్లా 22 లక్షల మంది టోటల్ జనాభా ఉన్నారు. ఎస్సీలు 4.5 లక్షలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు 7 లక్షల చిల్లర ఎంతమంది ఉన్నారు. 4 + 7 11, 22లోంచి 11 తీసేస్తే 11, లేదా 11 కాబట్టి 10.5, సుమారు 50%. మీరు 29% అని ఎట్లాగ ఇచ్చారని నేను సూటిగా ప్రశ్నించా. మరి నేను జాతీయ అధికార ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. నేను ఆ ప్రశ్నించినప్పుడు ఈనాడు పేపరు దానికి సవరణ ఇవ్వాలా, లేదు లేకపోతే భరత్ మాట్లాడేది తప్పైనా నేను చెప్పాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తప్పు మాట్లాడాడు అని నేను చెప్పాలా. ఇవేం చెప్పకుండా అంటే ప్రజల్లోకి ఒక సైలెంట్గా ఒక పాయిజన్ తీసుకెళ్తున్నారు. ఇవన్నీ కూడా బీసీ కులాలని నేను గమనించమని కోరుతా ఉన్నా. ఇవాళ తెలుగుదేశం ఈనాడు పేపర్ అంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి పేపర్. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో వీళ్ళు తీసుకొచ్చి అలా ముద్రిస్తున్నారు అనేది అనుకోవాలి. సరే, ఈ రాజమండ్రిలో 19లో మీ పేరైతే డిక్లేర్ అయింది. మీ పేరంటే ఫస్ట్ బీసీకి ఇస్తామని డిక్లేర్ చేశారు. తర్వాత మీరా మీ నాన్నగారా అనే దాని చర్చ నడిచింది. సో ఫస్ట్ యాక్చువల్లీ జగన్ మీ ఫాదర్ పోటీ చేద్దాం అనుకుంటే జగన్ గారు మీ పేరు మీద ఇంట్రెస్ట్ చూపించినట్టు నేను విన్నాను. అంటే ఒకట్లేండి, యంగ్ యూత్ అని జగన్ అన్న కూడా ఏంటంటే ఇంకొక 30 years మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పాలిటిక్స్ లో ఉంటాం. యంగ్స్టర్స్ టీమ్ అంటూ తయారు చేసుకోవాలని ఆయనే ప్రతిపాదించారు. సో ఫాదర్ కూడా ఆమోదించారు. సో 19 నుంచి 24 మధ్యలో ఇది భరత్ రామ్ మార్క్ డెవలప్మెంట్ అని ఏం చేశారంటే ఏం చెప్తారు మీరు? నాకు తెలిసి 175 నియోజకవర్గాలు ఉన్నాయి మన ఆంధ్రాలో. 175లో పులివెందుల ఇప్పటికీ నెంబర్ 1 డెవలప్మెంట్లో కానీ, లేకపోతే అక్కడ ఉన్న సీఎం గారి నియోజకవర్గం కాబట్టి. పులివెందుల డోన్ కూడా బాగా చేశారు నాకు తెలిసి. మీరు ఇలా కంపేర్ చేసుకుంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో టాప్ 5లో నేను నన్ను అడిగితే టాప్ 3లోనే ఉంటుంది. రాజమండ్రిలో జరిగిన అభివృద్ధి స్వతంత్రం వచ్చిన తర్వాత మీరు లెక్కేసుకోండి, లేకపోతే మీరు ఏదైనా విశ్లేషణ చేయించుకోండి, అంత అభివృద్ధి చేసాం. మేము రాజమండ్రిలో తీసుకొస్తే ఎయిర్పోర్ట్కి 370 కోట్లు తీసుకుని వచ్చాం. నెక్స్ట్ రాజమండ్రి రైల్వే స్టేషన్కి 290 కోట్లు, అమృత్ భారత్లో 290 కోట్లు తీసుకుని వచ్చాం.
అట్లాగా పనులైతే స్టార్ట్ కాలేనట్టున్నాయి. అదే నాకు ఇంకా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ ఉందనగా ఒక నెల రోజుల ముందర, 20 రోజుల ముందరు అప్పుడు అనౌన్స్ ఆనరబుల్ అయిందది. లేదు. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్‌తోనే వర్చువల్‌గా వర్చువల్ ఓపెనింగ్ అయింది. యాహ్! శంకుస్థాపన జరిగినియి. యాహ్! అది ఆంధ్రప్రదేశ్‌లో హైయెస్ట్ అదే. అవును. 290 కోట్లతో. సో, అది కూడా నాకున్న పరిచయాలతో నేను చేపించుకున్నా. 290 కోట్లతో నేను ఇప్పటిదాకా వర్క్ స్టార్ట్ కాలే. అది ఇంటిగ్రేటెడ్ రైల్వే స్టేషన్ అనమాట. ఇప్పుడు అంటే ఎయిర్‌పోర్ట్స్ తరహాలో ఫస్ట్ ఫ్లోర్‌లో, సెకండ్ ఫ్లోర్‌లో షాపింగు, నెక్స్ట్ రెస్టారెంట్సు, థర్డ్ ఫ్లోర్‌లోనేమో మనకి డార్మెటరీ, రూమ్స్, హోటల్‌లాగా కిందనంతా ప్లాట్‌ఫార్మ్ కింద ఉండేటట్టు. అలా ఒక మంచి ప్లాన్‌తో మొత్తం డిజైన్స్ కూడా ఫైనలైజ్ చేసాం. అది ఇప్పుడు స్టార్ట్ కాలే. ఎయిర్‌పోర్ట్ వచ్చేసరికి నాకు తెలిసి ఇంకొక 3 మంత్స్‌లో ఇనాగరేషన్‌కి వచ్చేసింది. హ్మ్. ఇది కాకుండా మెడికల్ కాలేజ్ జగనన్నని ఫస్ట్ ఫేజ్‌లో రాజమండ్రిలో తీసుకురావాలన్నా అని హ్మ్. ఫస్ట్ స్టార్ట్ చేసిన 5 మెడికల్ కాలేజీలు రాజమండ్రి ఒకటి. సుమారుగా మెడికల్ కాలేజ్ మీ మార్క్ అని నాకు తెలుసు. 400 అది జగనన్న మార్కే. హ్మ్. కాకపోతే అదే ఫస్ట్ జగనన్న మార్కు. ఇక్కడ లోకల్ ఎంపీ మీరు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్. ఫస్ట్ ఫేజ్‌లో పెట్టాలనేది. అది పెట్టించాం. నెక్స్ట్ ఈఎస్ఐ హాస్పిటల్. ఈఎస్ఐ హాస్పిటల్‌లో గత 30 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు కోరుకుంటున్నారు. 2 గోదావరి జిల్లాలకు కూడా ఎవరైతే మీకు ఎంప్లాయీస్ ఉంటారో, కార్మికులు ఉంటారో, శ్రామికులకు సంబంధించిన హాస్పిటల్. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 1,00,000 దాకా ఉన్నారండి శ్రామికులు. వాళ్ళకంటూ ఆర్గనైజ్ సెక్టార్‌లో ఉన్న శ్రామికులకి హాస్పిటల్ లేదు. ఓకే. అంటే ఉంది గానీ డైలాపిడేటెడ్. హ్మ్. అది పనికిరాదు. దాన్ని తీసుకొనొచ్చి 100 పడకల హాస్పిటల్‌లో మా హయాంలో నేను ఎంపీ అయిన 6 మంత్స్‌లోనే దానికి శంకుస్థాపన చేపించిన. హ్మ్. అప్పుడు సంతోష్ గంగవార్ అని కేంద్ర మంత్రిని తీసుకొనొచ్చి చేపిచ్చి, అది ఇవాళ ఇనాగరేషన్ కూడా అయిపోయింది. హ్మ్. ఇనాగరేషన్ అయింది. ప్రజలకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్. కరోనా టైంలో ఎంత అద్భుతాలు చేశాం. ఇది కాకుండా గ్లో గార్డెన్ అని అది సుమారుగా ఇండియాలో 5థ్ బిగ్గెస్ట్ గ్లో గార్డెన్. యాహ్! గ్లో గార్డెన్ చేసుకొనొచ్చాము. అది కాకుండా ఫ్లైఓవర్, మోరంపూడి ఫ్లైఓవర్ తీసుకొనొచ్చాము. ఇంకా డెవలప్‌మెంట్‌లో ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్ అని, ఇంకా రిక్రియేషన్ పార్క్స్ అని 125 క్రోర్స్ జగనన్న కూడా స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ ఇచ్చారు. హ్మ్. సో, ఇవన్నీ అద్భుతాలు చేశాం రాజమండ్రికి. రాజమండ్రికి ఒక సిటీ అట్మాస్ఫియర్ తీసుకొచ్చానండి. హ్మ్. అంటే మీరు వాస్తవంగా చేసినటువంటి ప్రామిస్‌లో ఒకటి ఉండిపోయినట్టుంది. ఏంటంటే స్టేడియం. క్రికెట్స్ కాకపోతే ఫండ్స్ తీసుకొనొచ్చాం. ఆ! నాకు అక్కడ ప్లేస్ ఏమైందంటే కూడా ఫైండ్ ఔట్ చేయలేనట్టుంది. ప్లేస్ ఫైండ్ ఔట్ అయింది. యాక్చువల్‌గా ఫస్ట్ ఆర్ట్స్ కాలేజ్‌లో కడదాం అనుకున్నాము. అవును. ఆర్ట్స్ కాలేజ్‌లో ఫ్రంట్ గ్రౌండ్ ఆ కాలేజ్ వాళ్ళ దగ్గర నుంచి కొంత అబ్జెక్షన్ వచ్చింది. ఇప్పుడు చిన్నదైపోతుంది. లేదు. ఇట్స్ ఎ గుడ్ ప్లేస్. ఓకే. అంటే నేనేంటంటే రాజమండ్రికి పోటీ చేద్దామని, ఎలాగ జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి సిటీ నువ్వు ఎమ్మెల్యేకి వెళ్ళాలని అన్నారని, నేను అందు గురించి సిటీలోనే ఏదైనా ఒక గ్రౌండ్ చూద్దాము అని, ఇంకేంటంటే అక్కడ మున్సిపల్ గ్రౌండ్ ఒకటి ఉందన్నమాట. అది కూడా చిన్న గ్రౌండే 4, 5 ఏకర్స్ ఉంటుంది. దానికి శంకుస్థాపన చేయించినాం. ఆల్మోస్ట్ ఒక 7 క్రోర్స్ ఫండ్స్ అలొకేట్ చేయించి, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా చేయించి శంకుస్థాపన చేయించాం. కానీ పని ముందరికి వెళ్ళాలి. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్స్ ఇంకొక 6 మంత్స్ ముందరు కాంట్రాక్టర్స్ కూడా అంత ఫాస్ట్‌గా రాలే. లేకపోతే నేనే మా ఫ్రెండ్స్‌తో ఎవరితో ఒకళ్ళతో ఇక్కడ ఉప్పల్ స్టేడియం కట్టిన వాళ్ళు, ఆ కాంట్రాక్టర్స్‌ని పెట్టి నేనే అప్ ఫ్రంట్ డబ్బులు పెట్టిచ్చి చేపిద్దామని అనుకున్నా. సరే ఇంకా ఆ ఎలక్షన్ హీట్‌లో ముందరికెళ్ళలేదనమాట. సార్ 24 ఇన్ని అంటే రాయమండ్రికి ఇన్ని ల్యాండ్ మార్క్స్ డెవలప్‌మెంట్స్ చేసినటువంటి మీరు 24 ఎలక్షన్స్‌లో అంత ఘోరంగా ఏకంగా 70,000 ఓట్ల మెజారిటీ తేడాతోటి ఎలా ఓడిపోయారంటే ఏం చెప్తారు? నేను చెప్పాను కదండీ! ఇప్పుడు త్రిముఖ కూటమి కాదు, మా దగ్గర చతుర్ముఖ కూటమి ఉందని. చతుర్ముఖ ఇప్పుడు ఒకటి ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడంటారు. ఆ సామెతలు ఉత్తినే రాలే. ఇప్పుడు నేను నిజంగా కష్టపడుతున్నాము. మీరు ఓవరాల్‌గా చూసుకుంటే స్టేట్‌లో గట్టిగా వాయిస్‌లు ఇచ్చేవాళ్ళలో నేను ఒకడిని ఉంటానని అనుకుంటున్నా. సో, రాజమండ్రికి ఎంత ఏ చిన్న పొరపాట్లు జరిగినా, ఏం జరిగినా ఫస్ట్ వాయిస్ రైజ్ చేస్తాం. ఎమ్మెల్యేని ఉతికి ఆరేసేస్తాం తప్పు జరిగితే. ఈ రకంగా ప్రజల పక్షాన నుంచుని పోరాటం చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఉన్న దాంట్లోనే కొంత సాబిటేజ్ జరుగుతుంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. అవి కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాము. సో, తీసుకెళ్ళాం. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట బ్రేక్ అయితే పడాలండి. అంటే నేను అనింది ఏమంటున్నానంటే,
ఇప్పుడు రాజమండ్రి అనేసరికి ఇట్ ఈస్ నాట్ ఎ కాన్స్టిట్యున్సీ, అదొక నియోజకవర్గం కాదండి, ఇట్స్ ఎ సెంటర్. ఇప్పుడు మీకు విశాఖపట్నం అంటే 5 నియోజకవర్గాలు ఉన్నాయి. అవును. విజయవాడ అయితే 3 నియోజకవర్గాలు ఉన్నాయి. సో అట్లాగా రాజమండ్రి ఒకటి సింగిల్ నియోజకవర్గం. సో రూరల్ ఉన్న రూరల్తో పెద్ద అటాచ్మెంట్ అంటే ఫ్లోటింగ్ క్రౌడ్కి ఉండదు. ఫ్లోటింగ్ క్రౌడ్ వచ్చేదంతా కూడా సిటీకి వస్తారు. అవును. రోజుకి కనీసం 2-3 లక్షల మంది ప్రజలు ఫ్లోటింగ్ క్రౌడ్ వస్తారు. మరి అంతమంది ప్రజలు ఫ్లోటింగ్ క్రౌడ్ వచ్చినప్పుడు వ్యాపారాల నిమిత్తం కానీ ఏదైనా కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ నాకు తెలిసి మోస్ట్లీ అందరూ రాజకీయం మాట్లాడతారు. రాజమండ్రిలో ఏది బాగుంది, ఏ పార్టీ బాగుంది అని జనరల్గా మాట్లాడతారు. ఆ మాట్లాడిన దాంట్లో ఇక్కడ వితిందనే ఈ రకమైన గ్లిచ్ ఉంటుంటే అది కాకపోతే ఆ మార్క్ని కూడా నేను వైపౌట్ చేసి ముందరికెళ్ళాము. డెవలప్మెంట్తోనే ముందరికెళ్ళాము. రాజమండ్రిలో రౌడీజం ఉండకూడదు, రాజమండ్రిలో సెటిల్మెంట్లు జరగకూడదు, రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ అనేది ఉండకూడదు. అదే బ్లడ్ బ్యాచ్ల వాదన కూడా ఎక్కువగా అనిపించింది. దాన్ని కూడా అందులో కూడా భరత్ పేరు అనేది ఎక్కువగా వినిపించింది అప్పట్లో. దేనికండి అసలు నా పేరు ఎందుకు ఉంటుంది? ఎందుకుంటుంది? వాస్తవం ఏంటి అసలు చెప్పండి, మీరు చెప్పండి. అసలు ఎందుకు ఉంటుంది? నేను ఐఎమ్ డెడ్ అగేన్స్ట్ దట్. ఓకే. ఇప్పుడు నా దగ్గర ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నవాళ్ళని కూడా బయటికి తమరేస్తాను. ఓకే. ఒకవేళ వాళ్ళు ఏదైనా మార్పులు జరిగి నా దగ్గరకు వచ్చి మేము ఈ రకంగా మీతో పాటు మీ యొక్క ఆలోచన విధానంతో మేము సైల్ అవుతామని అంటే నేను తీసుకుంటాను. కానీ జనరల్గా నా దగ్గర అసలు రిఫర్ ఆఫ్ బ్యాచ్ అనేది ఉండరు. మరి ఎవరు ఎంకరేజ్ చేశారు బ్లడ్ బ్యాచ్ రాజమండ్రిలో అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు రకరకాల కొన్ని రాజకీయ దుష్ట శక్తులు కొంతమంది ఎంకరేజ్ చేయొచ్చు. కాకపోతే నా యొక్క ఇదేంటంటే ఉక్కుపాదంతో నేను తొక్కేవాడిని. ఇప్పుడు మా పార్టీలో కూడా ఎవరైనా కొంత ఈ రకంగా చేసినా కానీ వాళ్ళ మీద కూడా కేసులు కట్టించేవాడిని. అదే బాధ జనాలకి, అదే కొంతమంది నాయకులకి కిట్టలేదు. మా పార్టీలో ఎవరైనా హై హ్యాండెడ్నెస్ చూపించి ఏదైనా రుబాబులు చేసినా లేదా ఇంకోటి చేసినా ఇవాళ వాళ్ళ మీద కూడా కేసులు కట్టించేవాడిని. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేసేవారు చాలామంది, మన పార్టీ వాళ్ళని ఈ రకంగా కేసులు కట్టించాడు, ఇది కట్టించాడు, మా వర్గాన్ని కట్టించాడు, లేదా ఇంకోటి నేను అనేది ఏంటంటే రాజమండ్రిలో ఒక పీస్ఫుల్ వాతావరణం అండి. ఆ రకమైనది 100% ప్రివేల్ అవ్వాలి. ఎందుకంటే 2 గోదావరి జిల్లాలకి సెంటర్ పాయింట్ రాజమండ్రి. సో రాజమండ్రి ఎప్పుడు కూడా ఎందుకంటే ఆధ్యాత్మికమైన నగరము, సో సాంస్కృతికమైన నగరము. సో ఇక్కడ ఈ రకంగా ఉండకూడదు. అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ లేకపోతే వాళ్ళు కూడా మా పార్టీలో కొన్ని ఎలిమెంట్స్ని ఉపయోగం పెట్టుకొని ఈ బ్లేడ్ బ్యాచ్ ముద్ర ఇది అన్నీ తీసుకుని వెళ్ళి మాతో చేయించే కార్యక్రమం కూడా కొన్ని జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. పార్టీలో ఉన్న వ్యక్తులు ఆ ఎమ్మెల్యేతో చేతులు కలిపారంటారా? మరి అదే కదా నేను సాబిటేజింగ్ అని స్టార్టింగ్ నుంచి చెప్పేది. ఎవరాళ్ళు? ఇంకెందుకులేండి ఇంకా అంటే ఇది ఈ విషయం మీరు అధినేత దృష్టికి తీసుకెళ్లారంటున్నారు కదా, ఏం చెప్పారు? అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళామంటే అధిష్టానం కూడా కొంత సీరియస్గానే వ్యవహరించిన సందర్భము. ఏదో రికార్డింగ్ కూడా జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళినట్టు విన్నాను నేను. ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు ఆ వ్యక్తిని పిలిచి అని విన్నాను. ఇవన్నీ పార్ట్ అండ్ పార్సిల్ అండి. ఏ రాజకీయ పార్టీల్లో అయినా ఇస్ ఇట్ ఫ్యాక్ట్ ఆర్ నాట్? చిన్న విభేదాలు ఉంటాయి. ఇప్పుడు నాకు జరిగిన పార్టీలో జరిగిన డ్యామేజ్, ఇప్పుడు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేశాను. నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఫ్యాన్ గుర్తుపైన పోటీ చేశాను. ఇప్పుడు పార్టీలో ఉంటూ పార్టీకి అన్యాయం చేస్తే కన్నతల్లికి అన్యాయం చేసినట్టే. నేను డే 1 నుంచి కూడా చెప్పేది అదే. ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఇప్పుడు ఇదే పార్టీలో వేరే నియోజకవర్గంలో నేను వేలు పెట్టలేనా? నేను ఎంపీ కింద చేసినోడిని. కానీ అది చేయడం వలన ఉపయోగం ఏంటి? పార్టీ దెబ్బతింటుంది. ఆ పార్టీ దెబ్బతినకూడదనే నా ఉద్దేశం. పార్టీ స్ట్రాంగ్ అవ్వాలనే నా ఉద్దేశం. ఇటీవల మీరు పరకాల ప్రభాకర్ గారి ఆర్టికల్ తర్వాత ఆయన మా ఛానల్కి ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కూడా చూసే ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇస్ దర్ ఎనీ మిస్చీఫ్ బిహైండ్ ఏపీ 2024 ఎలక్షన్స్ అని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చారు. నిజంగానే ఆయన ప్రస్తావించినటువంటి ఏదైతే సందేహాలు ఉన్నాయో అవి కాస్త ఆలోచించాల్సినటువంటి విషయాలే. దాని మీద మీ అభిప్రాయం? 100% నేను ఏకీభవిస్తానండి పరకాల ప్రభాకర్ గారు చెప్పింది. ఎందుచేతనంటే ఇందులో ఈ పాటికి కొంత ఇంకా పూర్తి దర్యాప్తులు జరగాలి. ఇప్పుడు ఆయన చెప్పిన అంశం ఏంటంటే మేజర్ మనం ఎప్పుడైతే ఈవీఎం దగ్గరికి వెళ్ళి బటన్ నొక్కిన తర్వాత
అది ఓటు వీవీప్యాట్ స్లిప్ జనరేట్ 7 సెకండ్స్ అవ్వడానికి కనబడాలి. అవును. మీకు అది నొక్కిన వెంటనే సౌండ్ వచ్చిన తర్వాత 7 సెకండ్స్ కనబడాలి. కనిపించాలి. కానీ అది దట్ ఈస్ ద ప్రోగ్రామ్ రిటన్. అవును. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఆ రకంగా ప్రోగ్రామ్ రాశారు. హ్మ్. రాసిన తర్వాత 3 సెకండ్స్‌లో ఎలా అవుతుంది? దట్ ఈస్ ద క్వెషన్ హియర్. ఇప్పుడు మనం ఈవీఎం బటన్ నొక్కిన వెంటనే వీవీప్యాట్ 3 సెకండ్‌లో పడిపోయేది. అవును. అంటే ఇంకా 4 సెకండ్లు బాకీ ఉంది. అవును. అంటే ఇది ఓవరాల్‌గా ఒక ఈవీఎంలో 1000 ఓట్లు లేకపోతే 1100 ఓట్లు మీకు ఉన్నాయంటే, హ్మ్. హ్మ్. నాకు తెలిసి సాధారణంగా 7 సెకండ్లకి పడాలి కదండీ! అవును. ఒక 4 ఇప్పుడు ఫర్ ఇన్‌స్టెన్స్ ఒక 80% పోలింగ్ జరిగిందండి. హ్మ్. 1000 ఓట్లకి 800 ఓట్లు పోలైనయి. పోలేని. 3 సెకండ్లకి పడిపోతుంది. హ్మ్. ఒకటి పడొచ్చు, కొంతమందికి కనబడకపోవచ్చు. నొక్కిన దాన్ని బట్టి. ఇప్పుడు నేను యూత్ కాబట్టి గట్టిగా నొక్కుతాను. ముసలివాళ్ళు కొంచెం ఏజ్ పెద్దలున్నవాళ్ళు కొంచెం నొక్కిన దాన్ని బట్టి దానికి ఏదన్నా ఒక ప్రోగ్రామ్ కూడా ఉండొచ్చు. ఆ ప్రెస్ చేసిన దాన్ని బట్టి. ఇప్పుడు 1000 ఓట్లలో 80% పోలింగ్ 800 ఓట్లు పడినాయనుకోండి. ఆ వీవీప్యాట్ స్లిప్‌లు కట్ అయ్యేది 400 కట్ అవ్వచ్చు. దాని తర్వాత ఇంకా ప్రతి ఓటుకి ఇంకా 4 సెకండ్లు ఖాళీ ఉంది కదండీ! అంటే ఇంకా మిగతా 400 ఓట్లు వాళ్ళు ఏదైతే ట్యాంపర్ చేశారో, ఆ ట్యాంపర్ చేసిన పార్టీకి పడొచ్చు. హ్మ్. అలా ఎందుకు పడకూడదు? అని నాకు ఇదొక పెద్ద $1 మిలియన్ క్వెషన్ అండి ఇది. అవును. ఇప్పుడు వీవీప్యాట్స్‌లో ఏదైతే ఎలక్షన్ కమిషన్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌తో ప్రోగ్రామ్ రాయించినప్పుడు హ్మ్. 7 సెకండ్స్ మీకు వీవీప్యాట్ కనిపించాలి. వీవీప్యాట్‌లో స్క్రీన్ పైన కనిపించాలి. ఓట్ పోల్ అవ్వడానికి 7 సెకండ్స్ పడుతుందన్నప్పుడు 3 సెకండ్స్‌లో ఎట్లా కంప్లీట్ అవుతుంది? అవును. సో, మొత్తం లాజిక్ అంతా అక్కడే ఉంది. హ్మ్. ఇంకొకటి కూడా ఉంది కదా! రాత్రి అదే 11:45 అంటున్నా. టు మార్నింగ్ 2:00కి అహా! నేను అదే అంటున్నా. ఇప్పుడు ఏదైతే ఇన్ని సెకండ్స్ బాకీ ఉన్నాయి చూసారా? ఆ బాకీ ఉన్నయన్నీ నైట్ టైమ్ ప్రోగ్రామ్ రాయొచ్చు కదా! అవును. సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ రాసినప్పుడు అవును. మార్నింగ్ ఇన్ని ఓట్లు పడాలి. నైట్ టైమ్ ఇన్ని ఓట్లు పడాలి అనేది ప్రోగ్రామ్ రాసుకుంటే ఆ పర్టిక్యులర్ డేనే అవుతది. అవును. అంతే. ఇప్పుడు మీరు నిజంగా మే 13థ్ ఎలక్షన్ జరిగినట్టుంది. అవును. మే 13. మే 13థేనా 13థ్ ఎలక్షన్? జరిగింది. 13థ్ జరిగింది. మే 13థ్ ఎలక్షన్ జరిగింది. అదే మే 12థ్ మీరు ఎవరైనా మాక్ పోలింగ్ చేశారనుకోండి. హ్మ్. యాజ్ ఇట్ ఈజే పడతది. యాజ్ ఇట్ ఈజే పడుతుంది. ఎందుకంటే ప్రోగ్రామ్ అది మే 13థ్‌కి రాస్తారు. బికాజ్ ప్రోగ్రామ్ రిటర్న్ ఆన్ 13థ్. కాదు. ప్రోగ్రామ్ రిటర్న్ చేసింది ముందర ఎప్పుడో చేస్తారు. అవును. ఎందుకు కానీ చేస్తారు? మే 13 రోజున ఇట్లా జరగాలని సాఫ్ట్‌వేర్ ఇప్పుడు అవును. నేను ఇక్కడ కూర్చున్నానండి. అర్థమైంది. నా ఫోన్ తీసుకున్నా. అవును. షెడ్యూల్ పెట్టుకుంటాం కాదు కదా! నా ఫోన్ అది కూడా తీసుకున్నా. చెప్పుకోవచ్చు. మా ఇంట్లో నేను ఏసీ ఆన్ చేసుకోవాలనుకోండి. ఇది నేను యాప్ ఓపెన్ చేసి మా ఇంట్లో ఏసీ ఆన్ చేస్తాను. అవును. చేసుకోవచ్చు. మా ఇంట్లో లిఫ్ట్ ఆపరేట్ చేయిస్తాను. హ్మ్. మరి అలాంటిది హ్మ్. ఇది ఇంకా నేను చెప్పేది 4థ్ జనరేషన్. అవును. ఇంకా ఈవీఎం అనేది సెకండ్ జనరేషనే. అవును. ఇంకా చాలా ఈజీ ట్యాంపర్ చేయడం. యాహ్! సో, ఇప్పుడు ఇంత యాంబిగ్విటీ ఎందుకుండాలి అంటున్నా. ఎలక్షన్ కమిషన్ ఈస్ అన్ ఇండిపెండెంట్ బాడీ. సో, ఇక్కడ హైయర్ అథారిటీస్ ఏదైతే జ్యుడిషియరీ ఉందో, ఎలక్షన్ కమిషన్ ఉందో, ప్రజలకి ఫెయిర్ అండ్ ట్రాన్స్‌పరెంట్ ఎలక్షన్ జరపాలండి. ఇప్పుడు భారతదేశం యొక్క భవిష్యత్తు తేల్చేదే ఎలక్షన్స్. అలాంటిది ఎలక్షన్స్ కన్‌ఫ్యూజన్ ఎందుకుండాలా? అసలు ప్రపంచ దేశాలన్నీ గూడా ఇవాళ బ్యాలెట్ సిస్టమ్‌తో ఎళ్తా ఉంటే, మేమెప్పుడో సెకండ్ జనరేషన్స్‌ది ఔట్‌డేటెడ్ ఎలక్షన్స్, ఔట్‌డేటెడ్ మిషనరీస్‌తో ఇంకా నేను ఈవీఎంతో ఎలక్షన్ జరుపుతానన్నానంటే, నిజంగా ఇది చాలా అన్యాయంగా భావించాలండి. మరి ప్రజలు కూడా పార్టీ తరపున దీన్ని స్ట్రాంగ్‌గా ఒక పిలుపివ్వడం గాని, లేదా దీన్నొక డిమాండ్ కింద గాని పార్టీ తీసుకునే ప్రయత్నం చేస్తుందా? లేదా ఎందుకంటే బ్యాలెట్ టు స్విచ్ ఆన్ టు బ్యాలెట్ పేపర్ అనేది? ఖచ్చితంగా జరగాలండి. ఇది దిస్ షుడ్ బి ఎ వాయిస్ ఆఫ్ ద పీపుల్. హ్మ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ వాయిస్ ఆఫ్ ద పార్టీస్ కన్నా, హ్మ్. ఇట్ షుడ్ బి ఎ వాయిస్ ఆఫ్ ద పీపుల్. ఎందుకంటే 100,00,00,000 పైచిలుకు 150,00,00,000 మంది జనాభా కలిగిన ప్రపంచంలో అత్యధిక పెద్ద డెమోక్రటిక్ కంట్రీ మనది. అవును. డెమోక్రటిక్ పాపులేషన్‌లోనే హైయెస్ట్ పాపులేషన్. పాపులేషన్‌లో హైయెస్ట్ హై మరి లార్జెస్ట్ అలాంటిది డెమోక్రటిక్ కంట్రీ అలాంటిది కూడా. నిజంగా ఇంకా ఒక యాంబిగ్విటీతో ఎలక్షన్ జరపడం అనేది నిజంగా అన్యాయం అండి. ఇప్పుడు రీసెంట్‌గా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ జరిగినాయి. దాని రిజల్ట్స్‌లో కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ముఖ్యంగా అక్కడ కూడా దాని ఆల్‌మోస్ట్ ఆన్ అండ్ యావరేజ్ 2 ఫేజ్‌లో కలిపి ఎవ్రీ 45 సెకండ్స్‌కి ఒక ఓట్ పడింది.
అది కూడా పరకాల ప్రభాకర్ గారే మళ్ళీ ఇంకోసారి బాంబు పేల్చారు. ఆయనకన్నా ముందు కొన్ని సంస్థలు చేసినటువంటి దాంట్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా పెద్ద ఎత్తున సుమారుగా గోల్మాల్ జరిగింది. 91 లాక్స్ ఓట్స్ డిలీట్ అయిపోయినాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి మా జాయ్ బాగ్చి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఉదహరించినటువంటి పరిస్థితి. ఏందంటే ఈ బీజేపీ నెగ్గినటువంటి 207 సీట్లలో సగానికి పైగా అంటే 105 సీట్లలో ఆ అభ్యర్థికి లభించినటువంటి మెజార్టీ కంటే ఆ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ద్వారా తొలగించినటువంటి ఓట్లు ఎక్కువ. లేదండి. సో ఇప్పుడు అంటే అటువంటి పరిస్థితి మరి ఏపీలో కూడా రాదని గ్యారంటీ ఏంటి? వాట్ ఆర్ ద ప్రికాషనరీ స్టెప్స్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ ఇప్పుడు బీన్ ఒకటండి. టేకింగ్? ఇప్పుడు ఒకటి ఇందాక నేను ఇప్పుడు ఈవీఎంస్ గురించి చెప్పాను. ఇప్పుడు దీస్ ఆర్ బోత్ 2 సబ్జెక్ట్స్, 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఎలక్షన్స్ ఒకటే అయినప్పటికీ కూడా ఒకటి ఓట్లు తొలగించడము ఒక ప్రక్రియ. అవును. అదొక ఇంకొకటి ఈవీఎంస్ ద్వారా ఓట్లు మ్యానిపులేట్ మ్యానిపులేట్ చేసి చేయడం ఒక ఓట్లు ప్రక్రియ. వేయించుకోవడం 2 ఇంకొక ప్రక్రియలు ప్రక్రియ. ఉన్నాయి. 2 ప్రక్రియలు మీరు ఇప్పుడు మీకు కౌంటర్ ఒకటి చేయాలి. ఒకటి ఇక్కడ ఏంటంటే ఈవీఎంస్‌ది కంప్లీట్ చేసాక ఆ! దీనికొస్తాను. రాజమండ్రి నాకు నిజంగా నేను ఇంత డెవలప్ చేసి రాజమండ్రిలో ఇంత మెజారిటీతో నేను ఓటమి చెందానంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇందులో నేను ప్రధానంగా ఇంకొక అంశం కూడా నేను లేవనెత్తుతాను. ఇక్కడ ఏంటంటే భరత్ రాజమండ్రి రూపురేఖలు మార్చాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లోనే ఉన్నాడు. అవును. రూపురేఖలు మార్చాడు. అక్కడికి వచ్చిన తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సెంట్రల్ జైల్ రోడ్ ఇట్సెల్ఫ్ ఆ రోడ్ ఇట్‌సెల్ఫ్ మారిపోయిందిలెండి. అప్పుడు మీరున్నప్పుడు కరెక్టే. ఆ రోడ్ ఇట్సెల్ఫ్ రోడ్డుకి అటు ఇటు మొత్తం మీరు ఈవెన్ హైదరాబాద్‌లో కూడా నాకు చూపించండి. ఆ స్థాయి రోడ్ చూపించండి. అంత అద్భుతంగా తయారు చేశాను. తెలుగుదేశం నాయకులందరూ కూడా అక్కడే ఉండేవారు 50 రోజుల పాటు. ఏంటి రాయలసీమ నుంచి గానీ, వివిధ ప్లేసెస్ నుంచి వచ్చినోళ్ళు. ఏంటి రాజమండ్రి ఏంటి ఇంత మారిపోయిందనే చర్చ కూడా వాళ్ళలో జరిగింది. వాళ్ళలో జరిగినప్పుడు ఈవీఎంస్‌లో ప్రతి చోట ఒక 30, 40 వేలు ఏదన్నా ఈవీఎం ట్యాంపర్ జరిగితే రాజమండ్రిలో ఒక 50, 60 వేలు జరిగుంటది. ఎందుకంటే రాజమండ్రి ఒకవేళ మెజారిటీ ఎక్కువ రాకపోతే స్టేట్ అంతా వచ్చేసిన తర్వాత మళ్ళీ అదొక డౌట్ వస్తది అని చెప్పి ఇంకా ఒక 25,000 పెట్టిలో ఇంకా ఎక్కువ పెట్టారేమో. ఓకే. అది స్పెషల్ కూడా కాన్సంట్రేషన్. జరగచ్చు. స్పెషల్ కాన్సంట్రేషన్. స్పెషల్ కాన్సంట్రేషన్. ఆ! ఇంకొక అంశము మీరు ఏదైతే ఎస్ఐఆర్ గురించి చెప్పారో ఇవన్నీ ఇట్స్ అండ్ లెసన్స్ అండి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కిందన బూత్ స్థాయి దగ్గర నుంచి కూడా ప్రతి బూత్‌లో ఎన్నెన్ని ఓట్స్ ఉన్నాయి. ఈ ఓట్స్‌లో 3 కేటగిరీస్ కిందన విడగొట్టుకుంటాం ఖచ్చితంగా. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాలిడ్ ఓట్ బ్యాంక్ ఏది? ఆ ఓట్ బ్యాంకుల్ని కన్సాలిడేట్ చేసుకుంటూ ఆ ఓట్ బ్యాంక్ తొలగించుకోకుండా బూత్ లెవెల్‌లో బాగా మినిస్క్యూల్‌గా లోపలికి లోతుగా వెళ్ళి ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటాం. రెండోది బి అంటే తటస్థ ఓటర్లు ఉంటారు. సి అంటే ఆపోజిట్ పార్టీ ఉంటారు. సో ఏ, బి కేటగిరీస్‌ని ఖచ్చితంగా మేము మానిటర్ చేసుకుంటాము. మేము మానిటర్ చేసుకొని ఆ ఓట్స్‌ని ఒకవేళ తొలగిస్తే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దగ్గర రైజ్ చేస్తాం. రైజ్ చేసి అవన్నీ కూడా ఓట్లు తొలగించుకోకుండా ఇంకా కొత్త ఓటర్లని కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళందరినీ కూడా అందులో ఇంక్లూడ్ చేయించే కార్యక్రమం కూడా చేస్తాం. సో ఇప్పుడు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌తో ఈ మధ్యన మీ ఇద్దరి మధ్య గట్టిగానే మౌత్ టు మౌత్ వార్ ఏదో జరుగుతున్నట్టుంది. ఏంటి ఎలా ఉంది అక్కడ? ఏంటి అంటే నేను ఒకటండి. నాకు ఇండివిడ్యువల్‌గా నాకు ఏ క్యాండిడేట్స్‌తో ఏ రకమైన శత్రుత్వం గాని, వైరం గాని ఉండదు. ఐ టాక్ ఆన్ ద ఇష్యూ బేస్. ఇప్పుడు రాజమండ్రిలో విపరీతమైన కరప్షన్ జరుగుతుంది. రాజమండ్రిలో విపరీతమైన భూదందాలు, సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. కబ్జాలు జరుగుతున్నాయి. పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. దాన్ని ఏదో అంటారు బ్రాకెట్ ఆర్ట్ అంటారట. బ్రాకెట్ జరుగుతుంది. విపరీతంగా మందు బెల్ట్ షాపులు రేట్లు ఎంఆర్‌పీ రేట్లు కన్నా అదనంగా అమ్మే కార్యక్రమము. ఇట్లాగ రాజమండ్రిలో జరగనియంటూ లేవు. ఇంక్లూడింగ్ గంజాయి బ్యాచ్‌తో సహా, బ్లేడ్ బ్యాచ్‌లతో సహా విపరీతంగా జరుగుతున్నాయి. ఐ స్పీక్ ఆన్ ద ఇష్యూస్ అనమాట. ఇసుక సిండికేట్, ఇసుక మాఫియా. రోజుకి నాకు తెలిసి ఈవీఎం ఎమ్మెల్యేకి నేను ఎమ్మెల్యేని ఈవీఎం ఎమ్మెల్యే అంటాను. అదే ఇది కూడా విన్నాను నేను 2, 3 సార్లు మీ నోటి నుంచి. ఎందుకంటే నాకు ఆశ్చర్యం అనమాట. ఇప్పటికీ నాకు ఆశ్చర్యం. సో యూ వాంట్ కాల్ హిమ్ యాస్ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆర్ రాజమండ్రి ఎమ్మెల్యే? ఇప్పుడు ఒకటండి, నేను ఒకటే అంశం చెప్తున్నా. ఇవాళ రాజమండ్రికి ఇంత అభివృద్ధి చేశాం. ఇప్పుడు చాలామంది అనొచ్చు, నువ్వు కూడా ఎంపీ కిందన నువ్వు ఈవీఎంస్తోనే గెలిచావు కదా, లేకపోతే ఇంకోటి. ఇప్పుడు
చంద్రబాబు నాయుడు గారు, నేను ఒక వీడియో చూపిస్తాను మీకు. చంద్రబాబు నాయుడు గారు ఆయన నోట్తో ఆయన చెప్పిన మాట ఒక వీడియో చూపిస్తాను. నా ఫేస్బుక్లో ఎప్పుడు టాప్ లిస్ట్లో ఉంటుంది. ఈవీఎంలు ప్రపంచంలో ఎవరు వాడరు. ఆహా. ఎందుకు వాడరు అంటే ఆటోమేటిక్ గా మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉన్న ఈవీఎంలు. ఓకే. ఇట్ ఇస్ చిప్పును గాని ఎవడైతే డిజైన్ చేశాడో, ఎవడైతే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడో వాడు అనుకుంటే దాన్ని కమాండ్ చేసే అవకాశం ఉంది. రెండోది ఎన్క్రిప్షన్ చేసామన్నా కూడా దాని ఎన్క్రిప్షన్ మళ్ళా డీకోడింగ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం కొంతమంది చేతల్లో ఎందుకు పెట్టాలి? ఈ మధ్య కాలంలో కొంతమంది పదాలు తిరుగుతున్నారు, మేము డబ్బులు ఇస్తే మేము అంత గెలిపిస్తాం, సీట్లని గెలిపిస్తాం అనే పరిస్థితికి వచ్చారు. ఎక్కడే పోతే ప్రజాస్వామ్యం అడుగుతున్నాం. ఇది అందరూ ఆలోచించాల్సిన అవసరం. దేశంలో ఉండే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రతి ఒక్క పౌరుడు. వేరే ట్రాన్స్పరెన్సీ ఇన్ దిస్ 19 ఎలక్షన్ తర్వాత చెప్పిన వ్యాఖ్యలు అనుకుంటాయి. 19 ఎలక్షన్ ఆ టైంలోనే చేసి ఇప్పుడు ఆయనకి మొత్తం అన్నీ తెలుసు అంటే ఆయనే చెప్తున్నాడు. సో దీనిపైన ఇంకా లోతుగా అధ్యయనం చేసి ఆ ఈవీఎంలు ఏదో అన్నాడు కదా, బయట బజార్లో డబ్బులు ఇస్తే గెలిపిస్తామని, ఆ విద్యలన్నీ వాడినట్టున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ వైస్రాయ్ హోటల్ ఉదంతం దగ్గర నుంచి అన్నీ తెలుసు. ఎవరిని ఏ రకంగా పడగొట్టాలి, ఏ రకంగా చేయొచ్చు, ఈ విద్యలన్నీ బాగా తెలుసు. దా ప్రకారంగా ఇది వాడి ఆ రకంగా గెలిచి ఉంటారు. ఎందుకంటే ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇచ్చి ఇన్ని రకాలు, ఒకవేళ నిజంగా గెలిపోవటములు సహజమే, ఇన్ని వేలు మెజారిటీలు ఎలా వస్తాయండి? 50,000, 60,000, 70,000. ఆయన ఎన్టీ రామారావు గారు వేవ్లోనే అంతంత మెజారిటీలు రాలే. ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ ఏంటంటే 100కి 100% అండి. ఈ మెజారిటీలు ఇప్పుడు ఆ రోజుల్లో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఉప ఎన్నికలు జరిగినాయి. ఉప ఎన్నికలు జరిగినప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీయే కాదు, తెలుగుదేశం పార్టీయే కాదు, అక్కడ ఉన్న హార్డ్ కోర్ కార్యకర్తలకు కూడా అయ్యో జగన్ గారికి అన్యాయం జరిగింది, తండ్రి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కక్ష పెట్టింది, కనీసం జగన్మోహన్ రెడ్డి గెలవాలరా అని శ్రీకాకుళం దగ్గర నుంచి అటు తెలంగాణ దాకా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా కోరుకున్నాడు. అంత వేవ్ ఉంది ఆ రోజు, అంత సింపతి, సానుభూతి, అంత ఈ రకంగా. ఎందుకంటే తల్లి విజయమ్మని ఈ రకంగా పోలీసులతో ఇలా పక్కకు జరిపించడము, ఇవన్నీ కూడా ప్రజలు తట్టుకోలేకపోయారు. రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఇది చాలా పనిచేసింది. అంత సింపతి, అంత వేవ్లోనే 5,60,000 మెజారిటీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కడపలో. 5,70,000 అనుకున్నా, 60,000-70,000. ఇప్పుడు మీరు నార్త్లో కొన్ని నియోజకవర్గాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మెజారిటీలు 7 లక్షలు, 8 లక్షలు. ఏంటి ఎంపీకి నేను చెప్తున్నా, అసలు సాధ్యమయ్యేనా? అసలు ఏంటి మెజారిటీలు ఏంటి? అసలు ఎక్కడ అవుతుందండి? మరి పరిస్థితి ఇలాగే కొనసాగితే 2029 కూడా కష్టమయ్యేలా ఉంది కదా మరి. అంటే ఒకటి, ఇప్పుడు నిజంగా దేశవ్యాప్తంగా ఒక రకమైన ఉద్యమం రావాలండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక యాంబిక్విటీ అనేది, ఒక కన్ఫ్యూజన్తో ఎలక్షన్ జరుగుతుంది ఏమో, ఈవీఎంలు ట్యాంపర్ జరుగుతున్నాయేమో అని చిన్న పిల్లవాడి దగ్గర నుంచి అందరికీ కూడా ఒక రకమైన డౌట్ అనేది ఉంది. ఉన్నప్పుడు ఈ డౌట్తో ఎలక్షన్ ఎందుకు చేయాలా? మన దేశ భవిష్యత్తుని నిర్ణయించుకునేది ఎలక్షన్స్ ప్రతి 5 సంవత్సరాలు జరుగుతుంది. మరి జరుగుతున్నప్పుడు డౌట్తో ఎందుకు చేయాలా? సో ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళు కూడా దీన్ని మార్చాలండి. ఈవెన్ టాప్ మోస్ట్లో ఉన్న జ్యుడిషియరీ కూడా ముందరకు వచ్చి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ముందరకు వచ్చి దీన్ని ఒక ఫ్రీ అండ్ ఫెయిర్, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ జరిపించారు. సో ప్రజల దగ్గర నుంచి ఆ ఉద్యమం రావాలని 100% కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మేమందరం కూడా పార్టీ తరపున కూడా ఈ అంశాన్ని ఇంకా నిశ్చితంగా లోతుగా వెళ్ళి ఇంకా ప్రజల్లో ఒక చైతన్యం తెచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. సో బ్యాక్ టు మీ టైం అని అనుకుంటే, ఒకసారి మీరు ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ 2 years కోవిడ్. సో కోవిడ్ టైంలో వైఎస్ జగన్ తన మార్క్గా చూపించినటువంటి కార్యక్రమాలు ఏంటంటే మీరేం రీకాల్ చేసుకుంటారు? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కింద ఉన్నారు కాబట్టి కొన్ని లక్షల మంది ప్రజల్ని బతికించుకోగలిగాం. ఎందుకు అడిగానంటే, ఆ టైంలో ఐ వాజ్ దేర్ ఇన్
ఢిల్లీ జీ న్యూస్ నేషనల్ న్యూస్. మీడియాలో ఉన్నానప్పుడు. ఆ టైంలో అక్కడ కూడా రిపోర్ట్స్ వచ్చేవి. హౌ యువర్ సీఎం హ్యాండిల్ దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ అని చెప్పి దేర్ ఆర్ సమ్ అప్రిషియేషన్స్ టు నేషనల్ మీడియా. ఆబ్వియస్లీ అండి. ఎందుకంటే ఆ రోజుల్లో వాలంటీర్ సిస్టమ్ అట్లా పనిచేసింది. ఇప్పుడు దేశంలో ఎక్కడ ఈ సిస్టమ్ లేదు. ఓన్లీ ఆంధ్రాలో వాలంటీర్ సిస్టమ్ ఉంది. కొన్ని లక్షల మంది వాలంటీర్స్ ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి వాళ్ళు సర్వే చేసేవారు. ఎవరికి కోవిడ్ ఉంది, ఎవరికి కోవిడ్ లేదు, వాళ్ళకి ఏ రకమైన టాబ్లెట్స్ ఇవ్వాలా, మెడిసిన్ చేసేటోళ్ళు అందరికీ ఫోన్లో మాట్లాడేవారు, కనుక్కునేవారు. ఇది అంతా కూడా యంత్రాంగం అంతా కూడా మైక్రో లెవెల్లో వర్క్ జరిగింది. మేము కూడా జర్మా హ్యాంగర్స్ పెట్టి, నెక్స్ట్ ఆక్సిజన్ ఆన్ వీల్స్ పెట్టి, నెక్స్ట్ పేపర్ మిల్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఆక్సిజన్ తీసుకొని పేపర్ మిల్ దగ్గర నుంచి ఆక్సిజన్ తీసుకొని ఆ జర్మన్ హ్యాంగర్స్ పెట్టి 100 బెడెడ్ హాస్పిటల్ ఆర్టిఫిషియల్గా అప్పటికప్పుడు తీసుకొచ్చి ఎరెక్ట్ చేసి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సుమారుగా వాల్వో బస్సెస్ ఒక 30-40 వాల్వో బస్సెస్ తీసుకుని ఆ వాల్వో బస్సెస్లో కూడా ఆక్సిజన్ పెట్టి ప్రజలను కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు అల్టిమేట్గా ఆయన సీఎం కింద ఉన్నారు కాబట్టి లక్షల మంది ప్రజలను కాపాడుకోగలిగాం. అదే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏం జరిగేదండి? ఆయన ఏదో మంచి మంచి సూక్తులు మాటలు చెప్పేసి లక్షల మంది ప్రజలను చంపేదుడు. నిజంగానే చెప్తున్నా. ఎందుకంటే పుష్కరాల్లో మనం చూసాం 29 మంది కేవలం ఆయన పబ్లిసిటీ గురించి చనిపోయారు. సో ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా వచ్చి ఉండేవి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాటలు తక్కువ అండి, చేతల్లో ఎక్కువ చూపించేవాడు. జగన్ అన్న నిజంగా మాకు ఎలక్షన్స్లో మాకు అదే ఒక చాలా మైనస్ అయింది. ఎందుకంటే మేము చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోయాం. అంటే అందరం కూడా ఏంటంటే పేదవాడి గురించి మాట్లాడేవారు, ఇప్పుడు పథకాల గురించి మాట్లాడేవాళ్ళము. అవును, సంక్షేమ పథకాలు అంటే ఎవరికి అందుతున్నాయో దే కెన్ రికగ్నైజ్. అదే సో చేసినటువంటి డెవలప్మెంట్ చేయలేదన్న ఆరోపణలు అయితే ఉన్నాయి, కానీ మీరు చేసామంటున్నారు. చేసింది చెప్పుకోలేకపోయారా, లేకపోతే చేయలేదా? అదేనండి. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో కూడా జగనన్న అమ్మఒడి ఇచ్చాడు, జగనన్న ఆసరా ఇచ్చారు, చేయూత ఇచ్చారు, లేకపోతే ఇన్ని పథకాలు ఇచ్చారని చెప్పారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు పలానా ఇండస్ట్రీ తీసుకొచ్చారు, పలానా ఇవి తీసుకుని వచ్చారు. ఇప్పుడు మాకు రాజమండ్రిలోనే ఉంది. రాజమండ్రిలో గుర్నానీ గ్రూప్ వాళ్ళతో ఒక ఇథనాల్ ప్లాంట్ తీసుకొచ్చాం. మేమెవరో చెప్పుకోలేదు. మేము ఎంతసేపు ఇదే చెప్పుకునేటోళ్ళం. ఆదిత్య బిర్లా అనపర్తిలో ఆదిత్య బిర్లా వాళ్ళతో గ్రాసియం ఆదిత్య బిర్లా వాళ్ళు సుమారుగా 3,000 కోట్ల రూపాయలతో అదొక ఇండస్ట్రీ తీసుకొచ్చి అదైతే ఓపెనింగ్ రోజే తెలిసింది నాకు. అది ఒకటి తీసుకొని వచ్చాము. నెక్స్ట్ బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్స్ నక్కపల్లి దగ్గర. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు ఇన్ని చేసాము. ఇప్పుడు అదానీ గ్రూప్తో అదానీ గ్రూప్తో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు గూగుల్తో తీసుకుని వచ్చాము డేటా సెంటర్ గురించి. అది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అదే రకంగా నెక్స్ట్ గ్రీన్ కోవాల్తో తీసుకొని వచ్చి ఆ పవర్ ప్లాంట్ కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా వెళ్ళి అది చూసి ఆశ్చర్యపోయాడు. అది జగనన్న టైంలో జరిగినాయి. ఇవన్నీ కూడా మేము డెవలప్మెంట్ ఇన్ని కార్యక్రమాలు చేసామనేది చెప్పుకోలేకపోయినాం. అంతెందుకు నాకు తెలిసి, మరి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కరెక్ట్ చేయండి, 10 మెడికల్ కళాశాలలు 17 మెడికల్ కళాశాలలు జగనన్న నిర్మించ తలపెట్టింది, ప్రారంభించింది, మొదలు కంప్లీట్ చేసినవి. టోటల్ ఇష్యూస్ అయితే టోటల్ సబ్జెక్ట్ ఈజ్ కన్ఫైన్ టు 17 మెడికల్ కాలేజెస్ ఆఫ్ హిస్ టైమ్. అది దాని గురించి ఎప్పుడు తెలిసింది బయట ప్రపంచానికి? ఈ పీపీపీ పద్ధతి వచ్చిన తర్వాత కదా. అబ్సల్యూట్. మరి అప్పటివరకు ఎందుకు తెచ్చి చెప్పుకోలేరు మీరు? అబ్సల్యూట్ అండి. అదే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఇందులో 2 అంశాలు ఉన్నాయండి. మనం పాలిటిక్స్ కొంచెం దీర్ఘంగా అబ్జర్వ్ చేస్తే మా ఓట్ బ్యాంక్ వేరు, తెలుగుదేశము జనసేన ఓట్ బ్యాంక్ వేరు. మా ఓట్ బ్యాంక్ ఎంతసేపు మ్యాక్సిమం ఒక రకంగా చూసుకుంటే పేద బలహీన వర్గాలు, దిగువ స్థాయి వర్గాలతో మ్యాక్సిమమ్ ఓట్ బ్యాంక్ మాది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీని బాగా అభిమానించే వాళ్ళు అబోవ్ మిడిల్ క్లాసు, రిచ్ పీపుల్ వాళ్ళు ఎక్కువ ఇచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదవాడికి న్యాయం జరగాలి, పేదవాడికి అన్యాయం జరగకూడదు అనేది
ఆయన బేసిక్‌గా స్టార్టింగ్ నుంచి ఆయన పోరాటం అదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది ఆయన ఐడియాలజీ ఎంతసేపు క్యాపిటలిస్టిక్ ఐడియాలజీ. జగన్మోహన్ రెడ్డి గారిది మొత్తం అంతా కూడా సోషలిస్టిక్, మొత్తం అందరికీ సమాజ స్థాపన జరగాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. చంద్రబాబు నాయుడు గారిది ఆయన తాలూకా మనుషులు ఆ గుప్పెట్లోనే ఆళ్లే ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీ. ఇప్పుడు నేను ఒకటే మీకు లివింగ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. జగనన్న టైంలో నాడు నేడు అనే స్కూల్స్ అద్భుతంగా డెవలప్ చేశారు. మేము ఎంపీ కింద ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి పలానా స్కూల్లో మాకు సీట్ కావాలి, ఇది గవర్నమెంట్ స్కూల్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఎంపీ రికమెండేషన్ దానికి మళ్ళీ పలానా స్కూల్లో సీట్స్ కంప్లీట్ అయిపోయి ఇంకో స్కూల్కి వెళ్ళండి అని నేను చెప్పిన సందర్భాలు వందలు ఉన్నాయి. ఇప్పుడు లోకేష్ ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్. స్కూల్స్ పరిస్థితి, గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరైనా జాయిన్ అవుతున్నారా, లేకపోతే ఇలాగ ఎమ్మెల్యేల దగ్గర కానీ కనీసం కార్పొరేటర్ల దగ్గరికి కానీ పలానా గవర్నమెంట్ స్కూల్లో మాకు సీట్ కావాలని అడిగిన సందర్భం ఎక్కడైనా ఉందా? ఇదే మీకు తెలిసిపోతుంది. ఇవాళ స్కూల్స్లో గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్స్లో, కార్పొరేట్ స్కూల్స్లో 10% పేద విద్యార్థులకి సీట్లు కల్పించాలని ఆ రోజుల్లో జగనన్న ఒక జీవో తీసుకుని వచ్చారు. ఇప్పుడు మామూలుగా పేదవాడు కార్పొరేట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ చదువుకోవాలంటే నాకు తెలిసి ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్కి 2 లక్షలు 3 లక్షలు ఫీజులు ఉన్నాయి. అసలు పేదవాడు ఎలా బతుకుతాడండి? పేదవాడు నిజంగా ఇక్కడేమో గవర్నమెంట్ స్కూల్స్లో స్టాండర్డ్స్ లేవా, సో అప్పో చేసి వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలని ప్రైవేట్ స్కూల్స్లో కార్పొరేట్ స్కూల్స్లో చదువుకుంటే అక్కడ పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి. ఆ క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్ అండి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ తాలూకా వాళ్ళు, మా తాలూకా వాళ్ళు కొంతమంది చేతిలోనే ఉండాలి అనే ఒక ఐడియాలజీ. ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నా, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిపి సెయిల్ అవుతూ ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎంత కొట్టినా ఎంత ఇది చేసుకున్నా మా ఓట్ బ్యాంకు చెక్కు చెదరదు. ఆయన ఏదన్నా నిజంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో విభేదించి ఏదన్నా బయటికి వెళ్తే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఓట్ బ్యాంక్ వెళ్తుంది. ఇప్పుడు నిజంగా ఇప్పుడు అక్కడ కిందన విజయ్ ఆయన తమిళనాడు సీఎం అయ్యాడండి. విజయ్ గారు తమిళనాడు సీఎం అయ్యాడు. నిజంగా ఈయన ఎవరు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయనతో పోలుస్తూ ఉన్నారు. వచ్చాడు సంవత్సరం 2 ఇయర్స్లో సీఎం అయ్యాడు. ఈయన పార్టీ పెట్టి 14 సంవత్సరాలు అయిందా, 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు దాకా ఆయన చెప్తున్నాడు, డైరెక్ట్ చెప్తున్నాడు, నేను సీఎం అవడానికి నేను పార్టీ పెట్టలేదు, కాపుల కోసం పనిచేయడానికి పెట్టలేదు. అది నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉందండి. ఇప్పుడు నిజంగా ఎవరైనా ఒక పార్టీ పెట్టి ఒక ఐడియాలజీతో వస్తే సీఎం అయితే నేను ప్రజలకి ఇది చేస్తాను అనే ఒక ఆలోచనతో ఎవరైనా ముందరకేస్తారు, అడుగులు ముందరకేస్తారు. ఈయన ఎంతసేపు నేను చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేస్తాను, లేదా వాళ్ళ కొడుకుని సీఎం చేస్తాను, లేదా వాళ్ళ మనవడిని సీఎం చేస్తానని పార్టీ ఎవరు పడతారండి? అంటే ఇది కూడా ఆయన్ని అభిమానించే వాళ్ళు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సపోర్ట్ చేయాలి? ఆయన ఏంటి చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసి సీఎం చేస్తున్నాడు, ఆయన ఎందుకు సపోర్ట్ చేయాలా? అదేదో నిజంగా అదే చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయండి, మళ్ళీ ఈయన ఎందుకు సపోర్ట్ చేయాలా? ఈయన ఆయనకే కదా సపోర్ట్ చేసేది. ఇప్పుడు జగనన్న కూడా క్యాపిటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన వైజాగ్ తీసుకున్నారు, ప్రజలు వద్దనుకున్నారు. అంటే మ్యాక్సిమం అంటే వీళ్ళకున్న మీడియా దాంతో కొంత ఇచ్చేసి ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేదు. సరే మీరు ఇదే అమరావతి ప్రాంతమే మీరు తీసుకోవాలనుకుంటే ఇప్పుడు దీని గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఇష్యూ గురించి, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇటీవల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే కాపుల్లో ఒక విధమైనటువంటి వ్యతిరేకత, ఆగ్రహానికి కారణమయ్యాయి. అంటే మీకోసం మీరు ఒంటరిగా ఎందుకు పోటీ చేయలేదు, అది ఇది కంపేర్ చేస్తున్నారు, అదేదో సామెతలా ఉంది, ఊర్లో పెళ్ళికి అదేదో హడావిడి అని చెప్పి చెప్పగానే కుక్కలతో పోల్చినటువంటి పరిస్థితి. ఆ పదం వాడలేదు కానీ సామెత అయితే అదే కదా, సామెత మారదు కదా. సో అది చెప్తూనే దానిపై కాపులో చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం ఉంది. నేను 19లో పోటీ చేస్తే 2 చోట్ల ఓడించారు, చాలామంది నాయకులు నా దాకా ఉండకుండా పారిపోయారు అని కాపుల్ని
చాలా అవమానకరంగా మాట్లాడారు. దాంతో ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. రీసెంట్‌గా నిన్నగాక మొన్న కూడా దాసరి రాము పేరు విన్నారు గదా! కాపు జేఏసీ నాయకులు. ముద్రగడ తర్వాత కాపు సామాజిక వర్గం బాధ్యతల్ని ఆయన నెత్తినేసుకున్నారు. ఓకే. గుంటూరు జిల్లా ఆయనది. చాలా యాక్టివ్. ఆయనంటే కొంచెం కాపులకు గురుంది. ఈవెన్ 24 ఎలక్షన్‌లో కూడా జనసేన గెలుపు కోసం అన్ని ఊర్లు తిరిగారాయన. అటువంటి ఆయన మొన్న అంటున్నారు. తాజాగా నిన్ననే నిన్ను నమ్మి ఓట్లేసినందుకు, నువ్వు చెప్పిన కూటమిని గెలిపించినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి. మా సత్తా ఏంటో రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో చూపిస్తాము. నీకు, కూటమికి. కాపులకి బాగా బుద్ధి చెప్పావు నువ్వు. వాడుకొని వదిలేస్తావా? ఇది ఆయన ప్రశ్నలు. అదేనండి. ఇప్పుడు సింపుల్ అండి. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు రోజు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాడండి? సుగాలి ప్రీతికి అన్యాయం జరిగింది. సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాను. వాళ్ళ తల్లి వచ్చి ఏం చెప్తుందండి? న్యాయం చేశారా? జగనన్న టైంలోనే న్యాయం జరిగింది. అవును. అప్పుడే జరిగింది. అప్పుడు ఎంత కాంపెన్సేషన్ ఇచ్చినా, లేకపోతే ఉద్యోగం ఇచ్చినా జగనన్న టైంలోనే జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత సుగాలి ప్రీతి అనే పదము ఆమె పేరు వాడుకొని నిజంగా రాజకీయంగా ఒక పొలిటీషియన్ కిందన, ఒక ష్రూవర్డ్ పొలిటీషియన్ కిందన వాడుకొని ఆ ఓట్ బ్యాంక్ కింద టర్న్ చేసుకున్నాడని అనుకోవాలి. ఇంకొక అంశము, ఆయన ఎలక్షన్స్ టైంలో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నాడు. అవును. అవి ఇంకా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలవి. అంతమంది మిస్ అయ్యారన్నాడు. మిస్ అన్నప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఎంతమందిని బయటికి తీసుకుని వచ్చావు? ఆ మిస్ అయిన వాళ్ళందరినీ కూడా ఈయన తీసుకురావాలి కదా! అవసరమైతే హోం మంత్రి కూడా నేనే తీసుకుంటాను చంద్రబాబు నాయుడిని అడిగి అని గతంలో ఒకసారి చెప్పారు. మరి అలాంటప్పుడు ఆ 30,000 మందిలో కనీసం 3,000 మంది అమ్మాయిలైనా పట్టుకుని, ఇగో ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇంతమంది కనబడలేదు, వీళ్ళందరినీ చేసామని చూపించాలి కదా! అంటే ఇది కూడా పొలిటికల్‌గానే వాడుకున్నట్టే కదా! అంటే బురద జల్లే కార్యక్రమమే కదా! మరి అలాంటిది నిజంగా నాకు ఒకటే ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, నిన్న కాక మొన్న ఒక టీవీ విశ్లేషణలో ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ గారు వ్యాఖ్యలు చేశారు. తర్వాత రీసెంట్‌గా ఆయన విత్‌డ్రా చేసుకున్నారు. కారణం ఏమై ఉంటుందండి మీరు అనుకుంటున్నారు? అదే నాకు ఆశ్చర్యం అనిపిస్తోంది. ఇప్పుడు ఒక విశ్లేషకుడిగా అతనుకున్న సోర్సెస్‌తో ఆయన ఒక టీవీ ఛానల్‌లో ఏదో చెప్పారు. చెప్పినప్పుడు ఆయన పైన కేసు కట్టడం ఏంటండి? నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రాంతాల్లో కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యత కలిగిన వ్యక్తి. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. అది నిజమా కాదా అనేదైనా తేల్చాలి కదా! ప్రొఫెసర్ గారు ఆయన ఏదో ఒక విశ్లేషణలో ఆయనకున్న సోర్సెస్‌లో వచ్చిన అంశం గురించి ఆయన చెప్తే ఆయన పైన పోలీస్ స్టేషన్‌లో కేసు కడతారా? అది కూడా ఇక్కడ నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యల తీవ్రత కంటే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల తీవ్రత ఎక్కువ. అదే ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇంటెన్సిఫైయింగ్ ఆఫ్ ద ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా ఆయన చెప్పింది ఏంటండి? ఇప్పుడు ఆయన ఏదో కోర్ కమిటీలో వీళ్ళు మాట్లాడుకున్న దాంట్లో ఏదో ఒక అంశం గురించి చెప్పాడు. చెప్పిన దానికి కేసు కడతారా? అంటే ఇక్కడ నిజంగా ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది. ఇది కాకుండా ఈయన ఏదో నారా లోకేష్ కూడా ఈ మధ్య ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన పోల్చుకుంటూ ఉంటాడు. ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావిస్తూ ఉంటే ఈయన కూడా లెవెల్ పెరుగుతుందేమో. ఆయన చెప్పేది కూడా నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ మీద అవగాహన చేసుకోండి. ఇప్పుడు ఆయన తండ్రి ఉన్నాడు కాబట్టి ఆ తండ్రి షాడోలో నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆయన అంటున్నాడు బోత్ ఆర్ నాట్ ద సేమ్ అనో లేకపోతే ఇంకోటి. ఇప్పుడు నేను అదే అంశం చెప్తున్నా. నువ్వు మీ తండ్రి లేకపోతే నువ్వేంటి? యు ఆర్ నోవేర్ కంపేరబుల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతంగా ఆయన పార్టీ పెట్టుకుని, అది కూడా తండ్రి మరణానంతరం దట్టు చాలా మంది కాంగ్రెస్ పార్టీ అంటే ఆ రోజు సోనియా గాంధీ మోస్ట్ పవర్ఫుల్ లేడీ అండి భారతదేశంలోనే. ఆమె ఏం చెప్తే అది జరిగేది. అలాంటిది ఆమెను ఎదిరించి, అంటే దేని గురించి ఎదిరించారు? తండ్రి ఆశయాలను ముందరు తీసుకెళ్ళాలి జగనన్నని. ఆయనకి ఒక సంకల్పంతో ఆయన పావురాలగుట్టలో మాట ఇచ్చాడు. మాట ప్రకారం అడుగులు ముందుకేశాడు. కట్టుబడి ఓదార్పు యాత్ర చేయొద్దని చెప్పినందుకు మరి అసలు లోకేష్కి అసలు పోల్చుకునే దానికి కూడా అసలు అర్హత కూడా లేదు బేసిక్గా. సో ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వర్సెస్ వైఎస్ జగన్ కొత్తగా ప్రతిపాదించినటువంటి మావిగన్
విషయంలో మీ అభిప్రాయం ఏంటి? మన ఆంధ్రప్రదేశ్కి ఉన్న బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే కోస్ట్ లైన్. ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ కోస్ట్ లైన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అవగాహన చేసుకున్నారు, ఐడెంటిఫై చేశారు కాబట్టి సుమారుగా 9 ఫిషింగ్ హార్బర్స్, ఆల్మోస్ట్ 5-6 హార్బర్స్, పోర్ట్స్ కట్టించే కార్యక్రమం చేశారు. అవును. ఇప్పుడు దాంట్లో భాగంగా మచిలీపట్నంలో ఒకటి కూడా నిర్మాణంలో ఉంది. నిర్మాణంలో ఉంది. సో ఇప్పుడు తెలంగాణ సీఎం ఉన్నాడు, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి సమక్షంలో నాకు హైదరాబాద్ దగ్గర నుంచి 10 లైన్ మచిలీపట్నానికి కారిడార్ కావాలని అడిగాడు. ఏది ఆన్ స్టేజ్. అంటే ఇప్పుడు పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మచిలీపట్నం యొక్క స్ట్రెంగ్త్, ఆయన అక్కడ ఉన్న ఇంటెన్సిటీ గురించి ఐడెంటిఫై చేశాడు. అంటే హైదరాబాద్కి నియరెస్ట్ పోర్ట్ ఇస్ మచిలీపట్నము. మరి అలాంటిది మచిలీపట్నం లాంటి ప్లేస్ని వదులుకుని ఈయన క్యాపిటల్ ఏం కడతాడండి చంద్రబాబు నాయుడు? ఇప్పుడు నిజంగా ఎప్పుడు కూడా క్యాపిటల్ అనేది మనం ప్రజలతో పార్ట్నర్షిప్ చేసుకుంటే అది క్యాపిటల్ లాంగ్ రన్లో ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మనకి కొన్ని సిటీస్ ఉన్నాయి, ఇట్స్ కాల్డ్ గోస్ట్ సిటీస్ అయిపోయినాయి. నయారాయ్పూర్ కానీ లేదా ఈ బర్మా క్యాపిటల్, కొత్త క్యాపిటల్ నవేడా ఏదో ఉంది పేరు, కొత్త క్యాపిటల్. ఇప్పుడు ఇవన్నీ కూడా గోస్ట్ సిటీస్ అయినాయి. నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు ఏదైతే అమరావతి ప్రాంతం ఉందో, అమరావతి ప్రాంతంలో ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు 29 గ్రామాలు ఉన్నాయి అంటున్నారు. 29 గ్రామాల్లో ఎంతమంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు? అవన్నీ అది కూడా ఉండరు. ఎందుకు ఉంటారు? అవును, బికాజ్ దే లాస్ట్ దేర్ ల్యాండ్స్. కాదు. ఇప్పుడు భూములు ఉన్నంత మాత్రాన రైతులు అక్కడ ఉండరు కదా. కరెక్టే. రైతులు విజయవాడలో ఉంటారు లేదా గుంటూరులో ఉంటారు. నేను ఉన్నానండి, నాకు అమరావతిలో భూమి ఉండొచ్చు, నేను ఎక్కడ ఉంటాను? నేను రాజమండ్రిలో ఉంటాను. అంతే కదా. ఇప్పుడు అవన్నీ కూడా బంజర భూములు, పొలాలు, అంటే పంట భూములు. ఆ పంట భూముల్లో వ్యవసాయము మూడు సార్లు పంటలు వచ్చే రేగడి నేల అంటారు. నల్ల రేగడి నేల, లోతట్టు ప్రాంతము, బ్లాక్ సాయిల్. ఇప్పుడు అక్కడ ఎవరు ఉంటారు? ప్రజలు ఉండకపోతే ఏమవుతుంది? ఇలా ఒక 10 బిల్డింగ్లు 15 బిల్డింగ్లు కడితే ఏమవుతుందండి? ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ పొద్దున్న వెళ్తారు, వాళ్ళు పని చూసుకొని సాయంత్రం వచ్చేస్తారు. అక్కడ ఎవరు ఉంటారు? అదేమన్నా సింగపూర్ అయిపోద్దా, లేదా అదేమన్నా మలేషియా అయిపోద్దా? ఎందుకు అవుతుందండి? ప్రజలు ఎప్పుడు ఓన్ చేసుకుంటారు? ఇప్పుడు మీకు ఈయన ఇచ్చే బిల్డప్ ఎలా ఉందంటే, ఇప్పుడు షాంఘై ఉందండి, మీరు చైనాలో షాంఘై చూస్తే అప్పుడు అలాంటి సిటీ ఏమన్నా కడతారా? ఆ కట్టే అవకాశం ఏమన్నా ఉందా? లేదు కదా. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫండ్స్ ఏంటండి? లిమిటెడ్ ఫండ్స్. ఆ లిమిటెడ్ ఫండ్స్లో అన్ని వేల ఎకరాలు తీసుకుని ఏ రకంగా క్యాపిటల్ అవుతుంది? అది జస్టిఫైబుల్లా? ఏ రకంగా అవుతుంది? ఇది ఓవర్ ఏ పీరియడ్ ప్రజలకు కూడా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పే అన్ని గాలి మాటలు. ఇప్పుడు ఇక్కడ మచిలీపట్నం ఏరియా ఉందండి, ఆ మచిలీపట్నము, గుంటూరు, విజయవాడ, ఈ 3 ప్రాంతాలు తీసుకుంటే సుమారుగా 40 లక్షల మంది పాపులేషన్ ఉంటారు. ఆ ఏరియా ఏదైతే డిమార్కేట్ చేశారో 40 లక్షల మంది ప్రజలు జనాభా ఉంటారు. మరి 40 లక్షల మంది ప్రజలతో పార్ట్నర్షిప్ చేస్తున్నాం. సో డే 1 నుంచి ఇన్కమ్ జనరేషన్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటాడు చూసారా పీపీపీ అని, ఆ పీపీపీ అనేది ఇక్కడ చేయాలా? ఇప్పుడు నేనున్నానండి, నాకు ఒక 500 గజాల్లో ఇల్లు ఉంది. 500 గజాల్లో ఇల్లు ఉంటే నేనేం చేస్తాను? ఇప్పుడు దాకా 500 గజాల ఇల్లు ఒక 1 కోటి రూపాయలు, 1.5 కోటి వాల్యూ ఉందనుకోండి. క్యాపిటల్ అక్కడికి వచ్చి అక్కడ తీసుకొచ్చి ఒక 20,000 కోట్లు, 25,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఏరియాలో ఖర్చు అవుతుంది అనుకోండి. ఆ 1.5 కోటి దల్లా 3 కోట్లు అవుతుంది. నేను ఓన్ చేసుకుంటా, నాకు ఇల్లు ఉంది కాబట్టి. నేను ఇంకా పెట్టుబడి పెట్టుకుని నాకున్న డబ్బులు తీసుకుని ఇంకో కొంచెం స్థలం కొనుక్కొని నేను ఏదైనా చేయడానికి నాకు అక్కడ అవకాశం ఉంటుంది. అంతే తప్పితే అట్లాగా పీపీపీ అనేది అక్కడ చేయాలా? మా అభిగన్ దగ్గర ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతంలో, అది మీరు ఓవర్ ఏ పీరియడ్ ఒక 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో హైదరాబాద్తో పోటీ పడేదానికి అవకాశం ఉంటుంది. అదిను ఒక మంచి థాట్ ప్రాసెస్తో ఉన్న లీడర్షిప్ అక్కడ వర్క్ చేస్తే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఆయన ఒక హ్యాండ్ పిక్డ్ కొంతమంది బెనిఫిట్ చేసేదానికి, ఆయన బెనామీస్ది అక్కడ ఆస్తులు పెంచుకునేదానికి అక్కడ ఏదో కట్టేసి అక్కడ పొలాలు 1 కోటి రూపాయలు ఉన్న పొలం తీసుకెళ్ళి 10 కోట్లు అయిపోయింది, అట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుందామనే ఆలోచన ఆయన చేస్తున్నాడు.
కానీ అది అక్కడ అయ్యేది కాదు, పెట్టేది కాదు. సో ఖచ్చితంగా అయ్యేది ఈ ప్రాంతంలోనే అవుతుంది. రేపు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతము. ఎందుకంటే కోస్ట్ లైన్ ఉంది, ఇక్కడ మంచి హైవే ఉంది. అటు చెన్నై దగ్గర నుంచి రివర్ బెడ్ ఉంది, సీ బెడ్ ఉంది. అటు చెన్నై దగ్గర నుంచి కోల్కతా దాకా కోస్టల్ కారిడార్ రోడ్డు ఏదైతే కోస్టల్ కారిడార్ నిర్మాణం చేసుకుంటే, ఈయన ఇంకా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి అట్లీస్ట్ చెన్నై నుంచి వైజాగ్ దాకా అయినా కోస్టల్ కారిడార్ ఇమీడియట్గా స్టార్ట్ చేయించుకొని, ఇటు మచిలీపట్నం దగ్గర నుంచి హైదరాబాద్కి ఒక కారిడార్ ఒకటి చేయించుకొని, మచిలీపట్నం దగ్గర నుంచి బెంగళూరుకి ఒక కారిడార్ చేయించుకుంటే, యాక్చువల్లీ చెన్నై కాకినాడ కోస్టల్ కారిడార్ ప్రపోజల్ ఉంది. అదే చెన్నై కోల్కతా, అవును, చెన్నై టు కోల్కతా ప్రపోజల్స్. ఇప్పుడు ఈయన కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం ఉన్నాడు కాబట్టి ఇవి చేయించుకుంటే రెవెన్యూ జనరేషన్ ఫాస్ట్ అవుతాయి. మీకు ఆ కోస్టల్ ప్రాంతంలో, మచిలీపట్నం ప్రాంతంలో, విశాఖపట్నం ప్రాంతంలో, నెల్లూరు ప్రాంతంలో ఆయన అక్కడ తీసుకొచ్చి ఒక ఇండస్ట్రియల్ కారిడార్స్ తీసుకొని వచ్చి చక్కగా ఇండస్ట్రీలు పెట్టించి వెల్కమ్ చేయించుకొని పోర్టులు కట్టుకొని చేసుకుంటే అక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుంది. అంతే తప్పితే నేను తీసుకొచ్చి అక్కడ అమరావతిలో ఫిల్లింగ్కే అయిపోతుందండి 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు. ఇప్పుడు మీరు ఇంకా ఆశ్చర్యం 10-11 అడుగులు లోతు ఆశ్చర్యం ఏంటంటే చిన్న చిన్న రిజర్వాయర్లు కడుతున్నారు. అవును, తెలుసు. వర్షపు నీరు రిజర్వాయర్స్ ప్రపోజల్ కడుతున్నారు ఆల్రెడీ. అసలు ఇప్పుడు దాకా చరిత్రలో ఎక్కడ ఇప్పుడు దాకా జరిగిందో లేదో నాకు తెలియదు. ఒక క్యాపిటల్ ప్రాంతంలో రిజర్వాయర్లు కట్టడం ఏంటండి ఆశ్చర్యం. కాకపోతే మళ్ళీ తీసుకొచ్చి అక్కడ అమరావతిలో ఎయిర్పోర్ట్ కడతాడంట. అసలు ఎయిర్పోర్ట్ అథారిటీ, సివిల్ ఏవియేషన్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ తెలుసా? ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఇంకో ఎయిర్పోర్ట్కి 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండాలి. ఏది ఐఎమ్ టాకింగ్ అబౌట్ డొమెస్టిక్ 200 కిలోమీటర్లు. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్కి అమరావతికి పట్టుమంటే 50 కిలోమీటర్లు తేడా ఉండదు. పోనీ 70 కిలోమీటర్లు వేసుకో. మరి అసలు ఏ రకంగా సాధ్యము? ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడం తప్పితే. ఇప్పుడు వాళ్ళ మంత్రే కదా ఉన్నాడు, సివిల్ ఏవియేషన్ మినిస్టర్. మరి ఈ బాటికి అతను పిలిపించుకొని శంకుస్థాపన చేయాలిగా. పోనీ అతను పిలిపించుకొని శంకుస్థాపన అయినా చేయొచ్చు కదా. పోనీ అదేదో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు కదా ఫస్ట్ థింగ్. ఇప్పుడు లేకపోతే గన్నవరం ఎయిర్పోర్ట్ తీసేయాలి, అది తీసేయాలి. అప్పుడు అమరావతి ఓకే, ఆవిడ తీసేసి ఇక్కడ పెట్టాలి. అది అలా సాధ్యమయ్యేనా? ఈ మధ్యకాలంలో 370 కోట్లు పెట్టి ఎక్స్పాన్షన్ కూడా చేశారు, 390 ఎంతో పెట్టి. సో ఇప్పుడు 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాదిగానే మీ రాజధాని ఖచ్చితంగా కదండి. ఇప్పుడు ఏది తీసుకున్నప్పటికీ కూడా పోర్ట్ అనేది, సీ పోర్ట్ అనేది ఉంటే ఆ పోర్ట్ని ఒక అద్భుతంగా డెవలప్ చేస్తే, అటు మనం రాయితీలు ఎక్కువ ఇచ్చుకుంటే చెన్నై దగ్గర పెట్టే ఇండస్ట్రీలు మచిలీపట్నంకి వస్తారు, చెన్నై దగ్గర పెట్టే ఇండస్ట్రీలు కోల్కతా దగ్గర పెట్టే ఇండస్ట్రీలు విశాఖపట్నం వస్తారు. మన స్టేట్ ఇన్సెంటివ్స్ ఇచ్చి కంపెనీస్తో మాట్లాడుకొని సబ్సిడీస్ ఇచ్చి వాళ్ళకి రకరకాలుగా బెనిఫిట్స్ ఇస్తే పవర్లో కానీ ఇంకోటి కానీ ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. అంతే తప్పితే ఇప్పుడు నిజంగా మనము క్యాపిటల్ మనం ఓన్ చేసుకోవాలండి. ఇది నా క్యాపిటల్, ఇది నాది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనబడాలి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయి దగ్గర 12 ఏళ్ళు అయింది. ఏం జరిగిందండి? నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇంత ఈ రకంగా అయిన పరిస్థితులు అసలు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చినాయి రా బాబు? ఇప్పుడు హైదరాబాద్ అనేది అదొక గోల్డ్ మైన్. మన దగ్గర నుంచి గోల్డ్ మైన్ వెళ్ళిపోయిన తర్వాత అసలు కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసుకుని మనకి రావాల్సిన ఫండ్స్ రప్పించుకోవాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో 2 సార్లు ఆయన ఉన్నాడు, 14లో ఆయన ఉన్నాడు, 24లో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి నంబర్ షార్ట్. తెలుగుదేశం ఎంపీలు మద్దతుతో ఇవాళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేయాలండి? అద్భుతాలు చేయాలి ఆంధ్రప్రదేశ్కి. కానీ మా టైంలో బీజేపీకి 303 ఎంపీస్, బీజేపీ ఇట్ సెల్ఫ్ 303, ఇప్పుడు 242 243 ఉన్నాయి. అవును, అంతే. సో ఇక నిన్న వైఎస్ జగన్ ప్రెస్ మీట్ చూసే ఉంటారు కదా, చాలా అంశాలు కేటగిరికల్గా మరోసారి ఆయన అందరికీ చెక్ పెట్టే ప్రయత్నం, కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వస్తున్నటువంటి విమర్శలు, గొడ్డలి పార్టీ అని, హత్య రాజకీయాలని, బాబాయ్ గొడ్డలి అని రకరకాల విమర్శలతో ఒక విధంగా వేధిస్తూ ఉన్నారా అనే
స్థాయికి వెళ్ళిపోయిన పరిస్థితి. వీటన్నిటికి కౌంటర్ చెక్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఒకటండి ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ వచ్చి 2 ఇయర్స్ అయింది. గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క హిస్టరీ చూసుకుంటే ఆయన సుమారుగా 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నట్టున్నాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా ఉదంతాలు జరిగినాయి, ఒక్కొక్కటి ఇన్సిడెంట్స్ కానీ మనం రాసుకొని వస్తే అసలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మీడియా ఉన్న సపోర్ట్తో ఇవన్నీ కూడా కవరప్ చేసుకుంటూ ఆయనకున్న ఒకే ఒక ఎజెండా ఏంట్రా అంటే ఇష్యూస్ని డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విలన్ కింద ప్రజల ముందు చూపించాలి అనే ఒకే ఒక ఎజెండాతో వాళ్ళు నడుపుతున్నారు. ఇప్పుడు నేను నిజంగా ఒకటే అంశం అడుగుతున్నానండి. ఇప్పుడు నిన్న జగన్ అన్న క్లియర్గా చెప్పాడు, ఎవరైతే హత్య చేసిన వ్యక్తి ఉన్నాడో దస్తగిరి, ఆయన అడ్మిట్ అయ్యాడు. ఆయన అడ్మిట్ అయ్యి ఆయన లాయర్ ఎవరండి? సిద్ధార్థ్ లూత్రా. అసలు ఇప్పుడు అతని స్థాయి ఏంటి అని అడుగుతున్నా. అతను ఎఫర్ట్ చేయగలడా? అతని ఎపీరియన్స్ సుప్రీంకోర్టులో అతని ఎపీరియన్స్ ఒక్కసారి కేసు వాయిదా పడినప్పటికీ కూడా కోట్ల రూపాయల్లో తీసుకుంటాడు. ఇఫ్ హీ అపియర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆనరబుల్ జస్టిస్, హీ చార్జెస్ నాట్ లెస్ దెన్ మినిమం 1.5-2 crores తీసుకుంటాడు. హౌ కెన్ హీ అఫర్డ్? ఎవడైతే ఇప్పుడు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి దస్తగిరి ఎట్లాగా ఎఫర్ట్ చేయగలుగుతాడు? అంటే దీంట్లోనే ఇక్కడ మీకు అర్థమవుతుంది పొలిటికల్లీ ఎంత మోటివేటెడ్గా ఉంది అనేది. చంద్రబాబు నాయుడు లాయర్ హిమ్సెల్ఫ్ ఇస్ సిద్ధార్థ్ లూత్రా. ఇక్కడే అర్థమవుతుంది ఆయన యొక్క అండదండలతో ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం జరుగుతుంది. అల్టిమేట్గా ఇప్పుడు మీరు ఫస్ట్ హిస్టరీ అప్పటి నుంచి తీసుకోండి. వంగవీటి రంగా గారు ఆయన అడ్మిట్ అయ్యాడు, అసెంబ్లీ వేదికగా అడ్మిట్ అయ్యాడు, నాకు ప్రాణహాని ఉందని. ఇది జగమెరిగిన సత్యం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పైన వీళ్ళన్నీ నిన్న జగనన్న చెప్పకనే డైరెక్ట్గా చెప్పాను. పింగళి దశరథరామ్ ఇష్యూ కావచ్చు, వంగవీటి మోహన్ రంగా, ఇప్పుడు నిజంగా ఆయన మల్లెల బాబ్జీ ఎపిసోడ్ అంటే ఈయనకున్న చాణక్యంతో మర్డర్ అటెంప్ట్ చేయించి అది అంటే ఫేక్, మళ్ళీ దాని తర్వాత ఆయన ఏ రకంగా ఇదయ్యింది ఇవన్నీ తెలిసినాయే. కాకపోతే ఇప్పుడు మాలాంటి యంగ్ జనరేషన్ ఇంకా మాకు జెన్ ఆల్ఫా వాళ్ళకి వీళ్ళకి తెలియదు, జెన్జీ వాళ్ళకి. కాకపోతే మీరు పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే యూత్ కి, యంగ్స్టర్స్ కి, టీనేజర్స్ ఎవరికి తెలియదు ఇవన్నీ. కాకపోతే ఏంటంటే అతనుకున్న మీడియా స్ట్రెంగ్త్ తో ఇష్యూస్ ని అటు నుంచి ఇటు టిల్ట్ చేస్తున్నారు. మొత్తం అంతా కూడా ఇష్యూస్ అంతా కూడా కమఫ్లాస్ చేసి అంతేకాదు ఇంకొకటి విషయం ఏమారుస్తున్నారు. ఇంకో విషయం కూడా చాలా కాలానికి వైఎస్ జగన్ దీనిపై నోరిప్పారా అనిపించింది నాకు. రాజారెడ్డి మర్డర్ జరిగినప్పుడు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత మా నాయన రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడానికి 3 రోజుల ముందు మీరు అసెంబ్లీలో ఛాలెంజ్ చేశారు, నువ్వు అసెంబ్లీలో ఎలా అడుగు పెడతావో చూస్తానని చెప్పి. ఆ తర్వాత ఆయన చనిపోయారు 3 రోజులకి అని. వాట్ హీ మెయిన్ టు సే వైఎస్ జగన్ అంటే ఏం చెప్తారు? అంటే స్టిల్ హీ డూ హ్యావ్ ఎనీ డౌట్స్ టువర్డ్స్ ద ఇన్సిడెంట్ విచ్ వాజ్ హ్యాపెండ్ ఆన్ September 2nd అంటే ఏం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు రాజారెడ్డి గారి ఎపిసోడ్ తీసుకుంటాం. ఇప్పుడు జగన్ అన్న క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ హోల్ ఎజెండా అదొకటే. ఎందుకంటే వాళ్ళు ఎలాగా ప్రజలకి ఇచ్చిన ప్రామిసెస్ని వాళ్ళు నిలబెట్టుకోలేకపోతున్నారు. ఏదైతే ప్రధానమైన అపోజిషన్, ఓన్లీ అపోజిషన్, ప్రధానమైన అపోజిషన్ కూడా కాదు, ఓన్లీ అపోజిషన్ ఇస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా ఒక విలన్ కింద చూపించి అపోజిషన్ పార్టీ ఇగో ఈ రకంగా ఉంది, హత్యా నేరాల్లో ఉంది అని ఒక ముద్ర వేసే కార్యక్రమం చేస్తున్నారు. జగన్ అన్న కూడా నిన్న క్లారిటీ ఇచ్చారు. నిజంగా నాకే అనిపించింది ఇది గతంలోనే ఈ రకమైన మాటలు ఖచ్చితంగా చెప్పాల్సిందే అని అనిపించింది. ఇప్పుడు రాజారెడ్డి గారిని ఎవరైతే హత్య చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ ఫ్రీగా బతుకుతున్నారో లేదా? పార్టీ ఉపాధ్యక్షుడు కూడా ఆయన బతుకుతున్నారు లేదండి? పార్థసారథి రెడ్డి వాళ్ళు నిజంగానే జగనన్న ఇప్పుడు బీటెక్ రవి ఉన్నాడండి, ఆయనే చెప్పాడు కదా, బీటెక్ జగన్మోహన్ రెడ్డి గారే కనుక తలుచుకుంటే అరగంటలో నేను ఉండనని అతనే చెప్పాడు. అంటే ఒక అంశం అండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్న మార్గం వేరు.
రాజశేఖర్ రెడ్డి గారు నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మరి తండ్రిని ఎవరైతే హతమార్చిన వాళ్ళని నిజంగా ఎవరికైనా గానివ్వండి, అవును. మీకైనా ఎవరికైనా గానివ్వండి, నాకైనా ఉంటుంది. గానివ్వండి. ఉంటుంది కొద్దిగా. అహా! ఎంతుంటదండి కోపము? ఏం తక్కువుంటదా? ఉంటది. మరి అంత పెద్ద ముఖ్యమంత్రి పొజిషన్‌లో ఉన్నప్పుడు ఏం చేస్తారండి? అవును. అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఎంచుకున్నారు. క్షమించాను. హ్మ్. నేను ఎంచుకున్న మార్గం ఇది. ప్రజాసేవే నేను ఎంచుకున్న మార్గం. తండ్రి ఆ అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి జగనన్న. నేను కూడా ఎంచుకున్న మార్గము ఇదే. ప్రజాసేవ చేయాలి. ఒకవేళ నిజంగా వెండిక్టివ్‌గా నేను వెంజెన్స్ తీసుకోవాలి అనంటే ఎంతసేపు పనండి? అవును. ఆయన ఆయన ఎంచుకున్న మార్గం అది కాదు. హ్మ్. కానీ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికున్న ఛానెల్స్, పత్రికలతో అది ఆ రకమైన పోర్ట్రే చేస్తా ఉన్నారు. హ్మ్. రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం పట్ల జగన్‌కి ఏమైనా అనుమానాలు ఉన్నాయంటారా? అందుకే ఆ వ్యాఖ్యలు చేశారా? ఒకటండి ఇప్పుడు ఆ అంశం గురించి కూడా వస్తే, ఇప్పుడు నిజంగా ఇన్ని ఉదంతాలు జరిగినియి. అవును. రాజారెడ్డి గారిది గాని, రాజశేఖర్ రెడ్డి గారిది గాని, లేకపోతే జగనన్నకి స్టాబ్ జరిగినప్పుడు గాని, హ్మ్. ఆహ్, జగన్ బాబాయ్ బాబాయ్ వివేకానంద గారిది రెడ్డి మర్డర్ విషయం జరిగినప్పుడు గాని. గాని, ఈ అన్ని అంశాల్లో నలుగురు వ్యక్తులపైన జరిగిన అటెంప్ట్స్‌లో ఒకే ఫ్యామిలీలో. అహా! నలుగురు ఒకే ఫ్యామిలీ. అవును. అదే. జరిగిన అటెంప్ట్స్‌లో అప్పుడు ప్రతి దా ఆహ్, ట టర్మ్‌లో కూడా చంద్రబాబు నాయుడు గారు హిమ్సెల్ఫ్ యాస్ ఎ చీఫ్ మినిస్టర్ ఆర్ దేర్ గవర్నమెంట్. అవును. అంతే. మరి ఈ రకంగా ఉన్నాయి. దీనిపైన ఎందుకు పూర్తి స్థాయిగా విచారణ జరపరు? ఇవన్నీ కూడా జరపాలి. ఇవన్నీ కూడా ఏంటంటే పూర్తి స్థాయిగా ప్రజలకు వాస్తవాలు జరపాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇంకోటి కూడా ఇప్పుడు వీళ్ళు 2 ఇయర్స్ అయిందండి. ఈ టెన్యూర్. ఆ టెన్యూర్‌లో ఇప్పటికి బయటికి తీసుకురావాలి కదా! అవును. వాస్తవాలు ఏంటనేది. ఇక్కడే మనకి ఎపిసోడ్ క్లియర్‌గా అర్థమవుతుందండి. ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో, అవునవును. ఆ అక్యూజ్డ్‌ని ప్రొటెక్ట్ చేసేది ఎవరు? అవును. ఆ అక్యూజ్డ్‌కి ఇంతింత ఫండ్స్ ఇచ్చేది ఎవరు? అవును. ఈ యాంగిల్‌లో బయటకొస్తే వాస్తవాలు బయటకొస్తాయి. హ్మ్. సరే 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఏం చెప్తారు మీరు? ఒకటండి. ఇప్పుడు ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. జగనన్న డిస్పైట్ ఆఫ్ కరోనా ప్రజల్ని చాలా అద్భుతంగా కంటికి రెప్పలా కాపాడాడు. చంద్రబాబు నాయుడు గారు జగనన్న ఎగ్జాంపుల్ ఎప్పుడూ చెప్తా ఉంటారు. హ్మ్. నేను పలావ్ పెట్టాను. అవును. చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. ఎళ్లారు. ఎళ్లారు. పలావ్ కూడా లేదు. పలావ్ పాయే, బిర్యానీ పాయే. సో, జగనన్న ఇప్పుడు ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. అయ్యో! జగన్ బాబు ఉంటేనే బావుండు. మేము వెళ్తా ఉంటాం కదా వార్డ్స్‌లోకి. ఏం లేదండి. మొత్తం చంద్రబాబు నాయుడు అంతా మాకు తూర్పు తిరిగి దండం పెట్టిచ్చాడండి. ఏం లేదండి. ఏం లేదు. తినడానికి లేదు. ఇప్పుడు నిజంగా కాల్ మనీ కేసులు ఎన్ని పెరుగుతా ఉన్నాయి. వడ్డీలు ఇచ్చేవాళ్ళు ఎంతమంది పెరుగుతా ఉన్నారు. రూ. 10 వడ్డీలు ఇచ్చేవాళ్ళు మార్కెట్‌లో. హ్మ్. అసలు ముందర మార్కెట్‌లో వ్యాపారాలు లేవు. హ్మ్. బేరాలు లేవు. నిజంగా ఒక్క వర్గం అని గాదు. అన్ని వర్గాలు కూడా చాలా చాలా బాధపడతా ఉన్నారు. హ్మ్. జగనన్న టైంలో ఇచ్చిన దానికన్నా నేను 10 రెట్లు ఎక్కువ ఇస్తానని హ్మ్. ఎన్ని అబద్ధాలు ఆడాడండి చంద్రబాబు నాయుడు. హ్మ్. జగన్ ఇచ్చే పథకాలన్నీ ఇస్తాను. నేను ఇంకా ఎక్కువ ఇస్తానంటే మీకేమన్నా నొప్పా? ఓకే. ఇంకోటి ఏం చెప్పాడు అక్కడ గుత్తి సభలో హ్మ్. నేనే మెస్మరైజ్ అయ్యాను. ఆరెంజ్ గార్డెన్స్‌లో మీకు ఈ పెడతాను. ఆ! ఏం పెడతన్నాడు? మీకు కావాలని వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ హోమ్. స్టేషన్స్ పెడతాను. ఇవి పెడతాను. కుప్పంలో ఎయిర్‌పోర్ట్ కూరగాయలు తెచ్చుకోవచ్చు అన్నాడు. ఆరెంజ్ గార్డెన్స్ పెడతా. ఆరెంజ్ గార్డెన్స్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్. ఇది తీసుకొని వస్తాను. నీకు బోర్ కొడితే సరదాగా ఫ్రెండ్స్‌ని పిలుచుకో. అవును. కబుర్లు చెప్పుకో. నువ్వు కావాలంటే బెంగుళూరు పో. లేదా హైదరాబాద్ ఎళ్ళు. లేదా ఇక్కడికెళ్ళు. నీకు మొత్తమే ప్రపంచాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. అంటే నిజంగా ప్రజలందరూ కూడా చాలామంది ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ ఎ గ్రోత్ ఇంజిన్ అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడా ముఖ్యమంత్రి లేకపోతే ఇంకొకళ్ళ అనేది అసలు ఇట్స్ ఇమ్మెటీరియల్. ఆ! ఇమ్మెటీరియల్. ఎందుకంటే బెంగుళూరు ఎంత డెవలప్ అయింది. అవును. మరి బెంగుళూరులో చంద్రబాబు నాయుడు ఉన్నాడా? ఆ! అదే కదా. చెన్నై ఎంత డెవలప్ అయింది. కెనాట్ బి డెవలప్డ్ ఓవర్‌నైట్. ఆహా! డెవలప్‌మెంట్ విల్ బి బెంగుళూరు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. బెంగుళూరు ఎలా డెవలప్ అయింది. అట్లాగే దాంతో పాటు హైదరాబాద్ డెవలప్ అయింది. హైదరాబాద్‌లో మీన్ ద కాంట్రిబ్యూషన్ ఏంట్రా అనంటే దట్ ఈస్ డిబేటబుల్. అంతే. ఇప్పుడు హైదరాబాద్‌లో రాజశేఖర్ రెడ్డి గారి కాంట్రిబ్యూషన్ ఏంటనంటే నేను నేను చెప్పగలుగుతాను. ఒక అవును. మేజర్
ఔటర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్, అండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్, పివి నరసింహరావు ఫ్లైఓవర్, ఎక్స్ప్రెస్ వే. అవును. ఇట్లాగా మనం చెప్పే సాలిడ్ గ్రోత్ ఇంజన్స్ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో అయినాయి. అవును. చంద్రబాబు నాయుడు గారి టైంలో అయింది ఏంటంటే ఆ హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టాడు. అదే. అదొకటి చెప్పుకోవచ్చండి, రోజు చూస్తుంటాను నా ఇంటికి. అదొకటి చెప్పుకోవచ్చు. బట్ అదర్వైజ్ ఇప్పుడు దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మైండ్ స్పేస్ మరి ఎప్పుడు వచ్చిందండి? ఆ మైండ్ స్పేస్ ఎన్ని వేల మంది వర్క్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ నేను ముఖ్యమంత్రి కింద ఉన్నానండి నా ఖాతాలో వేసేసుకుంటానంటే ఎట్లా కుదురుతాయి? సో 2029 పరిస్థితి ఏంటి? ఏముండబోతుంది? ఒకటి క్లియర్ ఏంటంటే ప్రజలు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు ఓటేసామనేది రిగ్రెట్ ఫీల్ అవుతున్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏదైతే మాయ మాటలు చెప్పారు, మోసపు మాటలు చెప్పి ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏం చేస్తున్నారండి వీళ్ళు? సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన అంశాల వారీగా ఇవన్నీ కూడా సర్వే చేయించి పెట్టారు. దాని నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చిన రాయితీలు కూడా 400-500 కోట్ల రూపాయలు వచ్చింది డబ్బు. ఆయన కేంద్ర మంత్రి పెమ్మసానియే చెప్పాడు 400 crores వచ్చినాయి ఇవన్నీ వర్క్ చేసినందుకని. ఇప్పుడు సేమ్ అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు తీస్తాడు, ఇంకో పేరు పెడతాడు రాబోయే రోజుల్లో. నెక్స్ట్ జగనన్న టైంలో 33 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారండి. ఏవండి ఆ ఇళ్ల పట్టాలు? ఇప్పుడు దాకా ఒక ఇటుకి పెట్టిన సందర్భం లేదు ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళలో. ఆ స్థలాలన్నీ కూడా డెవలప్ చేసి అక్కడ ఇల్లులు కట్టి ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలోనే కదా 1,80,000 వస్తుంది ఒక్కొక్కళ్ళకి. తీసుకొచ్చి ఒక 20 లక్షల మందికి ఇల్లులు కట్టాలని అంటే నిజం కేంద్ర ప్రభుత్వంతో ఉన్నాడు. ఎంతసేపు పని అండి? అట్లాగే ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా 2029లో జగనన్న వస్తేనే మాకు భవిష్యత్తు, మా పిల్లలకి భవిష్యత్తు ఉంటుందనేది ప్రజలందరూ కూడా ప్రగాఢంగా నమ్ముతున్నారు. దాన్ని ఇంకా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తాము. ఓకే, రైట్. ఈ సినిమాలు కేవలం ఆ ఒక్క సినిమా వచ్చేసి ఎందుకు వదిలేశారు? తర్వాత ఎందుకు కంటిన్యూ కాలేదు? అంటే నెక్స్ట్ ఇమీడియట్గా నేను పాలిటిక్స్లోకి వచ్చాను. ఫాదర్ కంటెస్ట్ చేయాలి, నేను వచ్చాను. దాని తర్వాత ఒక మూవీ కూడా, ఒక కాప్ రోల్ మూవీ ఒకటి స్టార్ట్ అయ్యింది. ఒక 1 month షూట్ కూడా చేసాం. తర్వాత సో 2029 ఎలక్షన్స్లో వేర్ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ అంటే ఏం చెప్తారు? యూ వాంట్ టు కంటెస్ట్ అగైన్ యాజ్ ఎమ్మెల్యే ఆర్ యూ వాంట్ టు గో అగైన్ యాజ్ ఎంపీ? అది జగనన్న డిసైడ్ చేస్తారండి. యాజ్ ఆఫ్ నౌ విచ్ అంటే వన్ ఇస్ నాకు కంఫర్టబుల్ ఫర్ యూ? అంటే నాకు యాజ్ ఆఫ్ నౌ నేను మీకు ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడే చెప్పాను, రాజమండ్రి సిటీ ఖచ్చితంగా గెలిచి తీరాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ జెండా ఎగరేయాలి. ఎగరేయడం గురించి సర్వశక్తులు ఒడ్డైనా ఖచ్చితంగా రాజమండ్రి సిటీ గెలిపించి జగనన్న చేతిలో పెట్టాలి. అదే నా లక్ష్యం. ఓకే, మీ లక్ష్యం అయితే అదే. నా లక్ష్యం అదే. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.